సో ఇంత మంచి ఫీచర్ వదులుకొని ఈ నాస్తికత్వమైన ప్లాట్ఫామ్ మీద మీరు ఫైట్ చేస్తున్నారు దేనికోసం? అలాగే చర్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ మైకులో ప్రార్థనలు వినిపిస్తున్నాయా? 4 రోజులు పాదయాత్రతో వెళ్ళడం, వాళ్ళు ఒక భక్తి శ్రద్ధలతో ఉంటారు. మన బైరి నరేష్ లాంటి వారి వీడియోలు చూసిన తర్వాత అలాంటి వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే మీరు దేవుడు లేడు అంటేనే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరు ఇప్పుడు కూడా లేడనే అంటాను. మనోభావాలు కొంచెం గట్టి చేసుకోరు. సమాజంలో దేవుడు ఉన్నాడు అనేటోడు ఉంటాడు, దేవుడు లేడనేటోడు ఉంటాడు. అది నువ్వు తెలుసుకోకుండా దేవుడు లేడనగానే గుడ్డ వలికి సావకు. దేవుడు లేడా మసీదు పైన ఉన్న మినార్ నుంచి అల్లాహు అక్బరిల్లా అని మైకు సైరన్ వస్తుందా? రోజుకు 5 సార్లు నమాజ్ చేసేటోళ్ళు పీలుస్తున్నప్పుడు నీకేం కాలే. రోజుకు 10 సార్లు గంటకు చర్చి పైన ఒక్కో వాక్యం మైక్లో వస్తే ఏం కాలే. నా యూట్యూబ్లో, నా ఫేస్బుక్లో, నా వాట్సాప్లో, నా స్టేటస్లో నాకు నేను దేవుడు ఉన్నాడా, ఈ నేను నుంచి ఉన్నాడు అంటే నీకేం నొయ్యలే. నేను ఒక్కసారి దేవుడు లేడా వస్తుందంటే అర్థం ఏంటిది? మెజారిటీ 99% ఎవడన్నాడే అంత పిచ్చి మాట? అది తప్పు. 99 అంటే గువ్వ వలగొట్టాలి. 99 అంటే ఎంత బ్రదర్? తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు. 99 మంది నమ్మేటోళ్ళు ఒక్కడే నమ్మనోడు అంటావా? ఈ లెక్కలు చెప్పిన ఏదో గాడిద కొడుకు ఎవడు? క్రైస్తవులు ఉన్నారు. ఆ తర్వాత 2వ స్థానంలో ముస్లింలు ఉన్నారు. 3వ స్థానంలో ఏ దేవుణ్ణి నమ్మని నాస్తికులు ఉన్నారు. ఎక్కువ మంది పెండ తింటారు, తింటావా? ఎక్కువ మంది ఒక తప్పును అబద్ధాన్ని నిజం అని నువ్వు నమ్ముతావా? మీ ఊళ్ళో అందరూ సర్పంచ్ అవుతారా? ఒకరికి అవకాశం. మరి ఒకడంట మిగతా వాళ్ళందరూ దొంగలు లంగలు అన్నట్ట. ఒకవేళ 100కి ఒక్కడే నాస్తికుడు కాదు, 1,00,000కు ఒక్కడు ఉండని అయితే మేము ఉండకూడదు, చచ్చిపోవాలా? మేము చంపేస్తారా మమ్మల్ని? అసలు నాస్తికులు అంటే భార్యలే ఉండొద్దు, ఇద్దరు కలయిక ఉండొద్దు అంటే మరి మేము వాళ్ళ భార్య మా చెల్లెలుగానే భావిస్తాం. భారత రాజ్యాంగం ఉంది కదా, ఈ దేశంలో పుట్టి పెరిగిన మాకు మేము ఎట్లా బతకాలనో రాజ్యాంగం మాకు గైడ్ లైన్స్ ఇస్తుంది అన్నాడు. లేదా రాముడిలాగా ఒక్కరి భార్యతో ఉంటాం, వెరీ గుడ్, ఉండండి, అభినందనలు మీకు కూడా. మేము ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి నువ్వెవడివి? అసలు నువ్వెవడివి? కాబట్టి మనిషి ఎట్లా పుట్టిండు, భూమి ఎట్లా పుట్టింది అనేది నువ్వు వెతుక్కుంటూ వెళ్ళు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికిని రామ్. సో ఈరోజు బైరి నరేష్ గారితో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. సో నాస్తికత్వం అంటే ఏంటి, ఆస్తికత్వం అంటే ఏంటి, ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూలో కాకుండా ఈ ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్గా చేయడం జరుగుతుంది. సో తప్పకుండా చూడండి, వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అన్న జై భీమ్. ఈ నాస్తికత్వంపై ఏ సంపాదన లేకుండా ఈ నాస్తికత్వంపై ఫైట్ చేయడం ఏంటి, ఇది చాలామందికి ఉండే క్వశ్చన్. ఇంత మేధస్తు ఉండి, ఇంత ఈజీగా 10 లక్షల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉండి ఈ నాస్తికత్వమైన ప్లాట్ఫారంపై వెళ్తున్నారు. సో ఇందులో ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో ఇంత మంచి ఫీచర్ వదులుకొని ఈ నాస్తికత్వమైన ప్లాట్ఫారం మీద మీరు ఫైట్ చేస్తున్నారు దేనికోసం? బాగా చదువుకోవడానికి, బాగా సంపాదించడానికి సంబంధం లేదు. మామూలుగా చదువుకున్న వ్యక్తులు కూడా రకరకాల వ్యాపారాలు చేసి లక్షల్లో సంపాదిస్తారు. కొన్ని కంపెనీలు కోట్లు సంపాదిస్తూ ఉంటాయి. కాబట్టి చదువుకు సంపాదనకు పొంతన లేదు. మోరోవరు, నేను డబ్బు సంపాదించాలనుకుంటే నెలకు 10 లక్షలు సంపాదించవచ్చు అనేది క్రైటీరియా కాదు. నాకున్న చదువుకి నేను ఒక ప్రైవేటు విద్యా సంస్థకి వెళ్తే నాకు 25,000 ఇస్తారు. ఓకేనా? నేను కష్టపడి 2-3 ఏళ్ళు కష్టపడి చదివితే ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్పకుండా సాధించగలను. అంటే నెలకు ఒక 50,000 నుంచి కొంతకాలం తర్వాత అది ప్రమోషన్, ఇంక్రిమెంటో 1,00,000 సంపాదించగలను. అయితే డబ్బు సంపాదించడము లక్ష్యంగా నేను చదువుకోలేదు. నా విద్యార్హతలైనా లేదా నేను సేకరించి తెలుసుకున్న సమాచారమైనా నెలకు ఎంత ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అంశం కోసం కాదు, విషయ పరిజ్ఞానం కోసం, నా జ్ఞాన అన్వేషణలో భాగంగా తెలుసుకున్న, సేకరించిన, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత నాస్తికత్వంలో ఉంటే డబ్బు సంపాదించకూడదు అని ఏం లేదు. ఇప్పుడు నేను డబ్బు సంపాదించట్లేదు అని కూడా ఏమీ లేదు. ఇప్పుడు మీరు జాబ్ చేయట్లేదు కదన్నా, ఫుల్ టైమ్గా మీరు అంటే ఇక్కడే ఒక పొరపాటు ఏంటంటే అందరూ
నేనేదో పెద్ద త్యాగాలు చేస్తున్నాను అనుకోక్కర్లేదు, అన్నీ వదిలేసుకొని తిరుగుతున్నాడని కూడా అనుకోక్కర్లేదు. మా ఆవిడ మోడల్ స్కూల్ గవర్నమెంట్ టీచరు, ఆమెకు 1,00,000కి పైగా జీతం వస్తుంది. నేను గతంలో సైకాలజిస్ట్గా పనిచేశాను, నా దగ్గర 25 మంది పనిచేశారు. ఒక్కో రోజు 10,000, 20,000, 30,000 సంపాదించిన రోజులు ఉన్నాయి నాయి. ఇప్పుడు కూడా నా దగ్గరికి తరచూ ఫ్యామిలీస్ కౌన్సిలింగ్కి వస్తారు, 5-10,000 ఇస్తారు, 2-3 గంటలు కౌన్సిలింగ్ తీసుకొని వెళ్తారు. మీరు ఒక ఉద్యోగాన్ని 30 రోజులు 25 రోజులు పనిచేసి 1,00,000 రూపాయలు సంపాదిస్తే, మామూలు అన్స్కిల్డ్ పర్సన్ రోజంతా కష్టపడి 1,000 రూపాయలు సంపాదిస్తే, నేను చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చి మినిమం 2,000 నుంచి 5,000 సంపాదిస్తాను ఒక రోజుకి. అలాగే నాకు వ్యవసాయ భూమి కొనుక్కున్నాను, నేను 2-3 చోట్ల పొలాలు ఫ్లాట్లు కొనుక్కున్నాను, వాటి రేటు పెరిగిపోతూ ఉంది. సో నేను పేదవాడిని కాదు, నిరుద్యోగిని కాదు, ఉద్యోగం అవసరం లేదని జీవించే వ్యక్తిని. ఓకేనా? గతంలో సిగ్నేచర్ స్టూడియోలో జర్నలిస్ట్గా జాబ్ చేశారు, 1,00,000 రూపాయలు. సో అలాంటి ఛానల్లో ఒక 4 ఛానల్లో ఇంటర్వ్యూలు చేసుకొని కొన్ని కాలేజీలలో క్లాసెస్ చెప్పుకున్నా కూడా మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఈ ఫీల్డ్ నాస్తికత్వం ఫీల్డ్ కాకుంటే మీ జీవితం ఇంకా బాగుంటుంది. సో ఈ నాస్తికత్వం పైన మీరు ఫైట్ చేయడం, ఈ గత ఇంటర్వ్యూలో చూసుకున్నాం ఏం జరిగింది, మీరు ఈ నాస్తికత్వంపై ఎందుకు వచ్చారని. కానీ ఈ నాస్తికత్వం అనేది 99% అయితే ఎవరు ఒప్పుకోవడం లేదు. సో చాలామంది ఆలోచించే వాళ్ళు బయటికి చెప్పారు, చాలామంది వ్యతిరేకతనే ఉంటుంది. సో మీరు ఈ రంగంలో ఫైట్ చేయడం ఎలా అర్థం చేసుకోవాలి, ఏం ఆశిస్తున్నారు? మీరు చేసే దశ ఇంకా రాలేదు, ఫైట్ చేసే వాళ్ళు చేస్తున్నారు. నేను చాలా రక్షణాత్మకంగా, సేఫ్టీగా, ప్రమాదము ఇబ్బందులు లేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, నాలాంటి వాళ్ళని ఒక్కొక్క విత్తనాన్ని సేకరిస్తూ నర్సరీని పెంచుతున్నాను. ఈ నర్సరీలో తయారయ్యే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనే నర్సరీలో తయారయ్యే మొక్కలు మంచి నాణ్యమైన మొక్కలుగా, మంచి పంట దిగుబడి ఇచ్చే మొక్కలుగా, ఏపుగా పెరిగే మొక్కలుగా నేను తయారు చేస్తున్నాను. వీటిని ఆయా ప్రాంతాల్లో నాటి, రోడ్ల పక్కన నాటి నీడను, పండ్లను, తోటగా పెట్టి పంటను వేర్వేరు ప్రాంతాలకు పంపించి ఆ ప్రాంతాలకి రుచిని అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నీలాంటి వాళ్ళని ఏరుకోవడం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం, అనుభవాలు తీసుకోవడం, నా అనుభవాలు సలహాలు చెప్పడం, ఒకరికొకరు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకొని డెవలప్ చేసుకొని, ఆ తర్వాత తను ఉన్న ఉద్యోగంలో, తాను చేస్తున్న పనిలో, తాను ఉంటున్న ప్రదేశంలో మంచిని పెంపొందించడము, మూఢత్వాన్ని తొలగించడం లక్ష్యంగా పని జరుగుతుంది. సో ఈ క్రమంలో ఓ స్టూడియోలో ఓ ఛానల్కి అంకితమై ఇంటర్వ్యూలు చేస్తే ఒక్కో ఇంటర్వ్యూకి 5,000, 10,000 అలా నెలంతా పనిచేస్తే 1,00,000, 2,00,000 వస్తాయి కావచ్చు. కానీ దానివల్ల నాకు కలిగే తృప్తి కన్నా, నాకు నచ్చిన భావాజాలాన్ని, నాకు ఇష్టమైన ఆలోచనల్ని సమాజానికి పంచుతూ, నన్ను కోరి నా మీద ఇష్టంతో నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళతో కనెక్ట్ అవ్వడమే నాకు చాలా సంతోషం. ఎందుకంటే రేపు మార్చి చివరి 4 రోజులు ఒక 100 మందికి మ్యాజిక్ నేర్పించడానికి అంగీకరించాను. యూత్ టీం అంతా వెంటబడింది. నువ్వే మ్యూజిషియన్గా ఉండిపోవద్దు, మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలని వాళ్ళు డిమాండ్ పెట్టారు. 4 రోజులు మీతోనే తింటా, మీతోనే పడుకుంటా, మీతోనే ఉంటా, నాకు ₹1 అక్కర్లేదు అని చెప్పాను. సో వాళ్ళు టీమ్గా ఏర్పడి వాళ్ళే వండుకొని తింటారట, వాళ్ళే హాలు రూమ్ బుక్ చేసుకుంటారట, మ్యాజిక్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అలా ఒక 100 మంది నా శిష్యులు, ఆల్రెడీ చాలామంది 100ల మంది శిష్యులు ఉన్నారు. మా గురువు గారు బైరి నరేష్, లేదా మా చైతన్యానికి, మా అభివృద్ధికి, మా మంచితనానికి ఈ సోదరుడు కూడా ఒక కారణం అనడంలో ఉండే కిక్కు, ఒక ఉద్యోగం చేసి నా యజమానికి సంపదనిస్తూ నా జీతం నేను తీసుకోవడంలో లేదు. సో అంటే అన్న, అందరినీ నాస్తికులుగా మార్చాలనే మీరు ఫుల్ టైం అసలు ప్రత్యేకంగా మార్చడం అక్కర్లేదు. మనిషి పుట్టినప్పుడు సహజ సిద్ధంగానే చైతన్యంతో, అంటే ఏ అజ్ఞానం లేకుండా ఉంటాడు. వాడు పెరిగే క్రమంలో అజ్ఞానాన్ని నూరిపోస్తున్నారు. నీకు కొడుకు పుట్టిండు, నీ కొడుకుని ఒక ముస్లిం ఆయనకు పెంచుకోమని దత్తత ఇచ్చినావు.
ఒక కొడుకుని క్రైస్తవుడికి దత్తత ఇచ్చినావు, ఒక కొడుకుని హిందూ సోదరుడికి దత్తత ఇచ్చినావు, ఒక కొడుకుని వేరే ఏదో ఒక దేశం సిక్ అతనికి ఇచ్చినావు. నీ కొడుకులు ఇక్కడ పుట్టిళ్ళు, వాళ్ళకి దత్తత ఇచ్చావు. వాళ్ళు అక్కడ పెరుగుతూ వాళ్ళు పెంచుకునే తల్లిదండ్రులు ఏ విషయాలైతే నేర్పించి ఇగో ఇలా తలపాగా చుట్టుకో మనం సిక్కు ధర్మం పాటించాలి, ఇలా గడ్డం పెంచుకో టోపీ పెట్టుకో మనం ముస్లిము, ఇలా సిల్వ మెడలో వేసుకొని ఇలా అనాలి అని, లేదా ఇలా జేజా దండం పెట్టమని పెంచేవాళ్ళు ఆ పిల్లలని ఏ పద్ధతులతో పెంచుతారో వాళ్ళు అట్లా తయారవుతారు. స్వతహాగా పుట్టినోళ్ళు ఏ కులంతోనో ఏ మతంతోనో పుట్టారు. ఓకేనా? పుట్టిన ప్రతి ఒక్కరు నాస్తికులే. అంటే నాస్తికులను కూడా అనక్కర్లేదు, ఏమి తెలియదు కాబట్టి సహజంగా పుడతారు, సహజంగా అంతే. సో వాళ్ళకు తల్లిదండ్రి ఇది మన మతం, మన ఇంటి దేవుడు, కాలక్రమంలో వాళ్ళు భక్తి వైపు వెళ్తారు, అంతే. సో అలా ఇప్పుడు భక్తులుగా ఉంటే నష్టం ఏంటి, నాస్తికులుగా మారితే లాభం ఏంటి? ప్రజలు ఇప్పుడు భక్తితోటి ఉన్నారు. ఒక సాధారణ రైతు, ఒక కారు డ్రైవర్, ఒక సాధారణ ఎంప్లాయీ. సో పల్లెటూర్లలో ఒక మంచి వాతావరణంలో అయ్యప్పమాల, ఇప్పుడు శివమాల వేయడం, 4 రోజులు పాదయాత్రతో వెళ్ళడం, వాళ్ళు ఒక భక్తి శ్రద్ధలతో ఉంటారు. సో ఫలానా బైరి నరేష్ లాంటి వారి వీడియోలు చూసిన తర్వాత అలాంటి వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో అలాంటి వారికి మీరేం చెప్పగలుగుతారు? ఒక భక్తి, ఒక మంచి వాతావరణంలో ఒక టీమ్గా ఏర్పడి ఇట్లా వెళ్ళడం, వాళ్ళకు ఒకసారి దేవుడు లేడు అనేసరికి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, కోపాలు వస్తున్నాయి. రాము గారు, ప్రతిరోజు ఉదయం నువ్వు నిద్రలేవగానే ఏదో ఒక గుడి మీద మైకు వాయిస్ వింటున్నావా? వింటున్నాం. అలాగే చర్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ మైకులో ప్రార్థనలు వినిపిస్తున్నాయా? అలాగే ఏ పట్టణంలోనైనా ఏ ఊర్లోనైనా మసీదు పైన ఉన్న మినార్ నుంచి అల్లాహు అక్బరిల్లా అని మైకు సైరన్ వస్తుందా? వస్తుంది. అరే రోజుకు 5 సార్లు నమాజ్ చేసేటోళ్ళు పిలుస్తున్నప్పుడు నీకేం కాలే? రోజుకు 10 సార్లు గంటకు చర్చి పైన ఒక్కో వాక్యం మైకులో వస్తే ఏం కాలే? రోజు పొద్దున మైకులో ఆయా దేవుడి భక్తి పాటలు వచ్చి దేవుడి గొప్పతనం గురించి వస్తే నీకు ఏం కాలే? ఒక్కసారి నా యూట్యూబ్లో, నా ఫేస్బుక్లో, నా వాట్సాప్లో, నా స్టేటస్లో నాకు నేను దేవుడు ఉన్నాడా ఆలోచించండి, దేవుడు లేడు, నేను నమ్మట్లేదు, నమ్మకుండా నేను బతుకుతున్నాను, స్వర్గాలు నరకాలు ఎక్కడ లేవు, దయ్యాలు భూతాలు ఆము చచ్చిపోతే ఆత్మలు పునర్జన్మలు ఉండవని నేను ఒక్కసారి నా ఇంట్లో నేను చెప్పుకుంటే, అంటే ఆలోచించమని చెప్తున్నారు, నా ఇంట్లో నేను చెప్తే ఎందుకంత ఉలికిపాటు? అంటే మీరు అన్నిసార్లు రోజు వింటారు కదా, మీకు 40 ఏళ్ళు వయసు, చెప్పట్లేదు, మీకు 38 ఏళ్ళు వయసు, ఈ నేల నుంచి ఉన్నాడు అంటే నీకేం నొయ్యలే. నేను ఒక్కసారి దేవుడు లేడనగానే వస్తుందంటే అర్థం ఏంటిది? నీది ఇంతకాలం తప్పని అయి ఉండాలి. ఒకవేళ నా తప్పైతే పట్టించుకోకు, నేను ఎవరు చూడమంటారు? సో మెజారిటీ 99-100% ఎవడన్నాడే అంత పిచ్చి మాట? అది తప్పు. 99 అంటే ఎంత బ్రదర్? తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు. 99%. 100కు 99 అంటే 99 మంది నమ్మేటోళ్ళు ఒక్కడే నమ్మనోడు అంటావా? అట్లా ఉన్నప్పుడు అది నిజమా? ఎవడన్నాడు ఈ లెక్కలు చెప్పిన ఏదో గాడిది కొడుకు ఎవడు కాదా? అరే ఎవడన్నాడు భయ్? ప్రపంచమంతా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారా? 80 మిలియన్ల మంది ఉన్నారు కదా? 800 కోట్ల మంది. 800 కోట్ల మంది ఉంటే అత్యధిక మంది క్రైస్తవులు ఉన్నారు. ఆ తర్వాత 2వ స్థానంలో ముస్లింలు ఉన్నారు. 3వ స్థానంలో ఏ దేవుణ్ణి నమ్మని, ఏ మతాన్ని ఆచరించని నాస్తికులు ఉన్నారు. 3వ స్థానంలో. 4వ స్థానంలో హిందూ సోదరులు ఉన్నారు. అది కూడా భారతదేశంలో మాత్రమే మెజారిటీగా ఉన్నారు, మిగతా దేశాలలో లేరు. ఇప్పుడు హిందువులు ఎక్కువ మంది ఉన్నారా, నాస్తికులు ఎక్కువ మంది ఉన్నారా? అంటే ఈ దేశంలో లేరు కదా. అరే ఎవడన్నాడా ఈ దేశం అని? ఈ దేశం గురించి ఆలోచించవా? ప్రపంచమంతా ఆలోచించవా? ప్రపంచమంతా పోతలేవా? వేరే దేశాలు పోతలేరా? అభివృద్ధిలోనో, టెక్నాలజీలోనో, లేకపోతే నైపుణ్యంలోనో, లేకపోతే మేధస్సులోనో, రకరకాల పుస్తకాల రచనల్లోనో ఏమీ లేవా? ఇక వేరే దేశాలను పెట్టుకోవా? హాలీవుడ్ కాలీవుడేనా? టాలీవుడ్ లేదా? హాలీవుడ్ లేదా? ఓన్లీ ఈ రాష్ట్రమేనా? వేరే దేశాలు లేవా? వాళ్ళు మనుషులు గారా? ఈ దేశంలో తక్కువ మంది ఉన్నారు అయితే ఎక్కువ మంది పెండ తింటారు, తింటావా? ఎక్కువ మంది
ఒక తప్పును అబద్ధాన్ని నిజం 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 అంటే నువ్వు నమ్ముతావా? ఆలోచిస్తాను కదా. కాబట్టి మేము మీకంటే ముందు వాళ్ళము. నువ్వు ఎప్పటి నుంచి భక్తుడైనావో, మీ అయ్య ఎప్పటి నుంచి భక్తుడైనావు, మీ తాత ఎప్పటి నుంచి భక్తుడైనో తెలియదు. కానీ భారతదేశం మూలాల్లో చార్వాక లోకాయుతం ఉన్నది. చార్వాక లోకాయుతము భారతదేశం మూలాల్లో ఉన్నది, చరిత్రలో ఉన్నది. అక్కడ నుంచి మొదలైంది. బుద్ధిజీవులు కొద్దిమంది ఏమంటారు, మీ ఊళ్ళు అందరూ సర్పంచ్ అవుతారా? ఒకరికి అవకాశం. మరి ఒకడంటే ఇక మిగతా వాళ్ళందరూ దొంగలు లంగలు అన్నట్ట. పోటీ పడ్డ నలుగురిలో ఆయనకు మెజారిటీ ప్రజలు ఓటేసారని అర్థం, అంతే కదా. 199 మంది ఉంటే సైంటిస్టులు 199 మంది ఉంటారా? ప్రజలు ఒక 1000 మందికి 100 మంది 99 మంది మామూలు ఉంటే ఒకటే సైంటిస్ట్ ఉంటాడా? 1000 మందికి ఒకటి సైంటిస్ట్ ఉంటాడు, 1,00,000 మందికి ఒక సైంటిస్ట్ ఉంటాడు. నిజమా కాదా? ఈ లెక్క తప్పు. ఒకవేళ 100కి ఒక్కడే నాస్తికుడు కాదు, 1,00,000కి ఒక్కడు ఉండని అయితే మేము ఉండకూడదు, చచ్చిపోవాలా? మేము చంపేస్తారా మమ్మల్ని? లేకపోతే మమ్మల్ని అంతమొందించాలనా? ఇక మొత్తం మీరు 100కు 100% ఒక ఊళ్ళో 1000 మందికి 1000 మంది భక్తులే. అయితే మీరు ఆడ పోయి ఏం చేస్తారా? 1000 మంది భక్తులే, ఒక్కడు కూడా నాస్తికులు లేడు. ఏం చేస్తారా? 1000 మంది పర్ఫెక్ట్ 100% భక్తుల గ్రామం అని చెప్పి దానికోసం మీరు ఏం చేస్తారా? పూజ చేసుకుంటారు, దేవుడు ప్రార్థన చదువుకుంటారు, భగవద్గీత చదువుకుంటారు. మంచి దారిలో వెళ్ళడానికి వాళ్ళ ఒక యూనిటీగా అందులో ఇప్పుడు మేము అలా మంచి దారి పోకుండా అడ్డుకుంటున్నాం, మీ చెడు దారి పోకూడదు అంటున్నాం. మరే వాళ్ళ చేత మోసపోకూడదు అంటున్నాం, మీ చేత మోసపోకూడదు అంటున్నాం. ఈ అనవసరమైన నమ్మకాన్ని ఉన్నాం, అది కూడా వద్దా? మీరు చెప్పుకోవచ్చా? మొత్తం తెలంగాణ పొద్దున్నాక ఏది చూసినా అజ్ఞానము, మతము, మూఢత్వం, పిచ్చితనం అంతా చెప్పుకుంటూ పోవడము. మీరు పోతే మీరు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు మాట్లాడితేనేమో మంచే అంటే మెజారిటీ ప్రజలు మంచి అంటే మంచి. ఆలోచించండి, దేవుడు లేడు అని చెప్పాక కూడా భారత రాజ్యాంగంలో అసలుగా హక్కులు బిక్కులు కాదు. నీదో యూట్యూబ్ ఛానల్, ఇది కెమెరా, సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా నెట్ ఉంటే పోతుంది. ఎవరో సెలవులోనో మన ముచ్చట్లు ఎవరో ఒకరు చూస్తూ అంటారు, వింటా అంటారు. దేవుడు లేడు, నేను నమ్మను. ఉన్నాడా? అయితే నమ్ముకో. ఈ భక్తితో నీకు లాభం ఉందా? నమ్ముకో. అలా నువ్వు హ్యాపీగా ఉండు బ్రదర్, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నాకు నువ్వు దేవుడిని మొక్కేటనువా? మొక్కుకో. మీలో ఎవరైనా దేవుడిని మొక్కనోళ్ళు ఉంటే మీరు ఎందుకు మొక్కరో మీరు కూడా నా ఆశ ఉంటోలే. కాబట్టి నా నంబరు 7013160831కి నరేష్ బ్రదర్, నేను కూడా నీ ఆశ ఉన్నా. 100కి ఉన్నారట, 100కి జస్ట్ నాకు దోస్తులు గారి చాలు, మిగతా 99 మంది వాళ్ళు ఇట్ట వచ్చినాడు బతకని. 100కి అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది, 3.5 కోట్లు తెలంగాణ ప్రజలు ఉన్నారు, 4.5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఉన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాలలో కలిపి ఎక్కడెక్కడో కలిపి 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది 10 లక్షల మంది ఉన్నారు కదా 100కి అంటే. 10 లక్షల మంది నాస్తిక సోదరులు. దేవుళ్ళ నాస్తిక అనే పదం కూడా మనకు పెద్దగా ఎక్కర్లేదు. చార్వాక లోకాయుత భారతీయ మూల సిద్ధాంతకర్తలు, చైతన్యవంతులు, బుద్ధిజీవులు, ఆత్మలు, పునర్జన్మాలు, యేసు ప్రభు లేడు, అల్లా లేడు, ఏ దేవుడు లేడని క్లారిటీతో ఉన్నోళ్ళు, దేవునితో సంబంధం లేకుండా బతికేటోళ్ళు జర్రా నాకు కనెక్ట్ అయితే చాలు 10 లక్షల మంది మేము. ఇప్పుడు మీరు 1995 నుంచి నాస్తికులుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు దేవుడికి నీ కష్టం చెప్పుకోకుండా, ఏ బాధ వచ్చినా దేవుడికి మొక్కకుండా మీరు ఎలా జీవించగలిగారు? మీకు బాధ వస్తే ఎవరికి చెప్తారు? ఇప్పుడు భక్తులు ఏదైనా కష్టం వస్తే నా కష్టం తీర్చు దేవుడు అని చెప్పి దేవుడి ఫోటోకు మొక్కుతారు. మీకు కష్టం వస్తే ఇన్నేళ్ళు ఎలా మీరు అసలు ఫస్ట్ ఒక ఓదార్పు భక్తులకు. నా ప్రశ్న, దేవుని మొక్కే మీరు ఏ కష్టం వచ్చినా దేవుడే చూసుకుంటాడు అనే భరోసానో, లేకపోతే నమ్మకమో, ఓ అమాయకత్వమో, గుడ్డి నమ్మకమో, లేకపోతే ఒక మంచి నమ్మకమో మీకున్నది. మాకు దేవుడు లేడు అనే క్లారిటీ ఉన్నది. కాబట్టి మా కష్ట సుఖాలని ఏ దేవుడు లేడు కాబట్టి ఇంకెవరు పరిష్కరించరు కాబట్టి మేమే పరిష్కరించాలి. కాబట్టి మేము సమస్య ఏంటిది, దానికి పరిష్కారం ఏంటిది, దానికి మార్గం ఏంటిది అనేటువంటి విధానంలో ఆలోచిస్తాము. వీలైనన్ని సమస్యల్ని ముందే ఊహించుకొని రాకుండా అధిగమిస్తాము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా జీవిస్తాము. ఒకవేళ సమస్య వస్తే సమస్యను కూడా ఆస్వాదిస్తాం, అంతేగాని పారిపోము, దాన్ని దేవుడికి అంటగట్టము, లేకపోతే దయ్యానికి అంటగట్టము. మీరైతే మొక్కుతారేమో, దేవుని మొక్కి అటు పూజ చేయాలి, లేకపోతే దయ్యాన్ని మొక్కి అటు బలులు ఇవ్వాలి. మీకుంటుంది గోస, మాకు ఉండదు. దేవుడు లేడు అని ఈ ఒక ఆరోపణ ఎప్పటి నుంచి ఉందన్న? అసలు అది ఆరోపణ కాదు, నిజం. ఎప్పటి నుంచి ఉంది? మనిషి బ్రదర్, మీరు కానీ మీలాంటి 500 కోట్ల సంవత్సరాలు ఈ భూమి జీవనం అని చెప్తున్నారు. ఒక 30,000 సంవత్సరాల నుంచి మానవ పరిణామం అని చెప్తున్నారు. ఈ మధ్య 50,000 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో ఒక
మనిషి శరీర ఆకారానికి దగ్గరగా ఉండే పుర్రె దొరికింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ఖండ చలనం అంటే ఇట్లా ప్రయాణిస్తూ ఉన్నాయి, అందువల్ల ఇవి భూమి భాగాలు వేరువేరుగా వెళ్ళిపోయింది అని చెప్తూ ఉన్నాయి. ఈ క్రమంలో 50,000 సంవత్సరాల క్రితం మొదలైన జీవితం నుంచి ఆదిమ మానవుడి వరకు, లేదా ఈ నాగరికతలు, బోల్డని నాగరికతలు ఉన్నాయి కదా, మనం పుస్తకాలు చదువుకున్నాం. ఈజిప్ట్ నాగరికత, మెసొపొటేమియా నాగరికత, హోయాంగ్హో నాగరికత, గ్రీస్ నాగరికత, మన దగ్గర హరప్ప సింధులోయ నాగరికత, ఇవన్నీ చదువుకున్నాం. అప్పటిదాకా మనిషి ఏ దేవుణ్ణి మొక్కినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. పూర్వం జూదా మతం ఓ రకంగా చెప్తుంది, ఆ తర్వాత దాని నుంచి పుట్టిన క్రైస్తవం ఒకటి చెప్తుంది, దాని నుంచి పుట్టిన ఇస్లాం ఒకటి చెప్తుంది, అక్కడి నుంచే పర్షియా నుంచి వచ్చినటువంటి మనోళ్ళు సంస్కృత గ్రంథాలు ఒకటి చెప్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో భక్తి ఉంది, ఒక్కో దేశంలో ఒక్కో దైవం ఉంది. కాబట్టి ఆ దేశంలోని ప్రజలు పుట్టించుకున్నది దేవుళ్ళు అంతే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఏ మతాలలో దేవుడు లేరా? ఓన్లీ అసలు కొన్ని మతాల పేర్లు తెలియకుండా హ్యాపీగా బతికేస్తున్నాం, కొన్ని దేవుళ్ళ పేర్లు తెలియకుండా బతికేస్తారు కదా. 3,900 మతాలు అని చెప్తారు. ఎన్ని మతాలున్నా, నేను మొన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకి వెళ్ళాను. ఒక్క 59 భాషలు ఉన్నాయి ఒక అల్లూరు జిల్లాలో. ఇంకా నాకు నోటీస్ కానీ ఇంకో కొన్ని ఉండి ఉంటాయి. వాళ్ళ భాష వాళ్ళకి, వాళ్ళ తెగ వీళ్ళకి, వాళ్ళ దేవుడు వాళ్ళకి, వాళ్ళ పండుగ వాళ్ళకి, వాళ్ళ జీవన విధానం వాళ్ళకి. మీకు వేదాలు తెలుసా అంటే అవేంటి అంటారు, ఉపనిషత్తులు తెలుసా అవేంటి అంటారు. ఇంకా ఈ బైబుల్ ఖురాన్లో అడిగి పోయి రకరకాల సేవా కార్యక్రమం పేరుతో వాళ్ళకి బైబిల్ చేతిలో పెట్టిరలే కానీ వాళ్ళ జీవనం సపరేట్గా ఉంది బ్రదర్. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే ప్రచారం ఎప్పుడైతే మొదలుపడ్డదో అప్పుడే దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న పుట్టింది. దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మడం మొదలైనప్పుడు దేవుడు లేడు అని దేవుడిని నిరాకరించేది వచ్చింది. రెండోసారి ఉండడు అన్నప్పటి నుంచి లేదనేది నడుస్తుంది. నిరీశ్వరవాదం, దాని నాస్తికం అని అనకపోయేటోళ్ళు. మీరు ఏదైతే ఉన్నారంటున్నారో అది లేదు, వాస్తవికంగా జీవించననే వాదం వచ్చింది. కాబట్టి 99% మంది ప్రజలు ఏమో నమ్మరు. ఈ దేవుడు లేకపోతే ఈ విశ్వం, ఈ ప్రపంచం ఎలా ముందుకెళ్తున్నాను? అరే ఇప్పుడు ఒకటి బ్రదరు, నువ్వు దేని మీద కూర్చున్నావు? కుర్చీ పైన కూర్చున్నావు అంతేనా? మనము నీ కాగితాలు పట్టుకున్నావు, ఈ కాగితాలు పలానా టైంలో పుట్టించుకున్నాం ఒక అవసరం ద్వారా, ఈ కుర్చీ ఒక అవసరం ద్వారా, ఈ బట్ట ఒక అవసరం ద్వారా, ఈ మైక్ ఒక అవసరం ద్వారా, ఈ వాచ్ ఒక అవసరం ద్వారా వచ్చింది. దేవుడు దేని ద్వారా వచ్చింది? దేవుడే కదా మొత్తం మీలో ఈ ప్రపంచాన్ని సృష్టించింది. అంటే దేవుడు అని అంటే అట్లా చిన్నప్పటి నుంచి చెప్పి ప్రజలకు దేవుడు ఉన్నాడు అనే భ్రమలోనే ఉన్నారు తప్ప దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచన చేయాలి. చేయనప్పుడు లేడనేది క్లారిటీ ఎట్లా వస్తుంది? రాదు. తర్వాత ఒకవేళ దేవుడే ఈ మనుషులను సృష్టిస్తే అనే పదానికి భగత్ సింగ్ నేనెందుకు నాస్తికున్నయ్యాను అనే పుస్తకంలో రాసిండు. దేవుడు మనిషిని సృష్టిస్తే రోగిష్టులను గుట్టియడము, ఈ గొడవలు, మనుషులు ఒకరొకరు కొట్టుకొని తిట్టుకొని చంపుకోవడం, పీడనకు గురి కావడం, ఇదంతా చూస్తే దేవుడు అత్యంత దుర్మార్గుడు అయి ఉంటాడు అని భగత్ సింగ్ స్వయంగా రాసి, జైల్లో ఉన్నప్పుడు స్వయంగా ఆయన రాసింది ఈ మాటని. ఒకవేళ దేవుడే నిన్ను పుట్టించండు, సంతోషం బ్రదర్, నీకో దండం, నీ దేవునికో దండం. ఎందుకు పుట్టించండు దేవుడు నిన్ను? పోయి మొత్తం ప్రార్థన చేయమని, నమాజ్ చేయమని, పూజ చేయమని, కొబ్బరికాయ కొట్టమని, ధూపదీప నైవేద్యాలు ఖర్చు పెట్టమని, పండుగలు పబ్బాలు జాతరలు జరపమని, నీ బతుకు నిన్ను బతుకుమని పుట్టించిండా, లేకపోతే దేవుని కోసం నిన్ను పుట్టించిండా? అది వాళ్ళ ఇష్టం అన్న, చేసుకుంటారు, చేస్తారు. మరి అది వాళ్ళ ఇష్టం అయితే నా ఇష్టం నమ్మకపోవడం అనేది నా ఇష్టం. మీరు దేవుడు లేరంటే నమ్మే వారికి మీపై కోపం వస్తుంది. నాకేం కోపం లేరంటేనే చాలా మందికి. అరే నేను వాళ్ళకి నా మీద కోపం రావడం అనేది వాళ్ళ తప్పు స్వభావానికి కారణం. నువ్వు ఇతర దేవుళ్ళని నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ నన్ను నమ్ము అనే హక్కు నీకెక్కడిది? నిన్ను నమ్మకు అనే హక్కు కూడా నాకు లేదు. నిన్నేడ నువ్వు నమ్మకు అనట్లేదు. దేవుడు లేడు రాబోయ్. నువ్వు దేవుడి వల్ల నష్టపోతున్నావు అయితే నమ్మకు. నిన్నెవడు నమ్ము అంటాడు? నీ బిడ్డను రేపు చేసిరు గుళ్ళే, దేవుడు తిడుతున్నావు కదా, నమ్మకమ్మా ఉట్టితే దేవుడు కాపాడు. నీకు తలన్న రాత అది అబద్ధమమ్మా, నమ్మకు. ఆత్మ పునర్జన్మ నమ్మకు. అమ్మ దేవుని నమ్మి నువ్వు నష్టపోతున్నావా అయితే నమ్మకు. నష్టం లేదు, నాకు బాగా లాభం ఉందా? వాళ్ళ తలరాత కాబట్టి
తలరాత అంతే అనుకుంటారు వాళ్ళు. సో దేవుడు పోయిన జన్మలో ఏదో పాపం ఆ చేసి భావన వల్ల ప్రజలు స్వతంత్రంగా ఆలోచించడం కోల్పోతున్నారు, తమపై తాము ఆధారపడడం కోల్పోతున్నారు, తర్వాత భక్తిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు, కానీ భక్తి లేకుండా కూడా ఆనందంగా బతకొచ్చు అనేది గుర్తించట్లేరు. మేము హ్యాపీగా బోలెడంత మంది, కోట్లాది మంది అభివృద్ధి చెందిన దేశాల్లో దైవాన్ని విడిచిపెట్టి బతుకుతున్నారు. మనం కూడా బతకొచ్చు. మీరు ఏ అజ్ఞానం వెనకాలైనా, ఏ మూఢనమ్మకం వెనకాలైనా, ఏ దోపిడీ పీడన వెనకాలైనా మళ్ళీ తిరిగి కులం అన్న వస్తుంది, మతం అన్న వస్తుంది, దైవం అన్న వస్తుంది, మూఢనమ్మకం అన్న వస్తుంది. ఏది తీసుకున్నా చర్చికి, మస్జిద్కి, గుడికి వెళ్ళకుండా బ్రతకొచ్చా ప్రజలు? లక్షల కోట్ల, అసలు ఏ దేవుణ్ణి నమ్మని దేశాలే ఉన్నాయి, రాష్ట్రాలు కాదు, దేవుణ్ణే నమ్మని దేశాలు ఉన్నాయి. మనిషి దేవుళ్ళని నమ్మకపోతే మానసికంగా బలవంతుడు అవుతాడు. నమ్మితే బలహీనుడు కాబట్టి నాకు దేవుడు దయ వల్లనే ఏదో ఉన్నట్లే అనే అరువు తెచ్చుకున్న ధైర్యంతో ఉంటున్నాడు. అన్న ఇప్పుడు దేవుడు లేకుంటే పాపాలు ఇంకా వెళ్ళిపోతాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అంటేనే ఇంకా ఈ మాత్రం ఉంది. దేవుడే లేడంటే ఇంకా పాపాలు వెళ్ళిపోతాయి. ఇంకేముంటుంది? ఇక స్వర్గం లేదు, నరకం లేదు. దేవుడు లేడు అప్పుడు నరకం కూడా లేదు, పెరుగుతాయి అని అనుకున్నా. నరకం కూడా లేనప్పుడు పాపాలు పెరుగుతాయి అనే మాట అనేటప్పుడు నిరూపణ కావాలి కదా. ఈ దేశంలో 100కి1 దేవుని నమ్మడోడు ఉన్నాడు కదా, నా సొంతోడు. ఓకే, మరి నేరాలన్నీ 100కి1 చేస్తాడా? అత్యాచారాలు దేవుని నమ్మనుడే చేస్తాడా? దొంగతనాలు దేవుని నమ్మనుడే చేస్తాడా? కబ్జాలు దేవుని నమ్మనుడే చేస్తాడా? జైల్లో ఏదన్నా ఒక చెర్లపల్లి జైలుకో, చెంచల్గూడ జైలుకో పోదాం, అక్కడ 1000-1500 మంది ఉన్నారు, ఖైదీలు ఉన్నారు కదా. అది తప్పేదం పేరెంట్స్ బ్రదర్ ఉన్నారు. పెంపకం లేకపోవడం అంటే మంచి పెంపకమా, దైవభావం లేకపోవడం? పెంపకం కంపల్సరీ కదన్నా. అయిపోయాయి. మరి నువ్వు మంచి పెంపకం ఉంటే అయిపోయా, దేవుడితో పని లేదని అర్థం కదా. నేనేమంటానంటే జరుగుతుంది వాస్తవమే. నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు బ్రదర్. మీ పోలీస్ స్టేషన్కు పో, ఈ నెల రోజులలో ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో చూడు. వాళ్ళందరూ దేవుళ్ళని మొక్కేటోళ్ళ. మరి వాళ్ళు మొక్కేటోళ్ళే అయితే ఎందుకని వాళ్ళు నేరాలు కూడా చేసిళ్ళు? నేరాలు చేయడానికి దేవుడు ఉండడానికి నమ్మడానికి సంబంధం లేదు. మీరు ఏదైనా జైలుకి వెళ్తే అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళని సుత జైల్లో పెట్టి నేను చూసిన. శివమాలలో ఉన్నా, భవానీ మాలలో ఉన్నా, ఏ మాలలో ఉన్నా నేరము చట్టము ఉన్నప్పుడు మాల అయిపోయినాక జైలుకు రా అని అనలే, తీసుకుపోయి లోపలేస్తారు. కాకపోతే అలా కూడా సరే వాళ్ళు భక్తితో ఉన్నారని చెప్పి నమాజ్ చేసుకొని, ప్రార్థన చేసుకొని, పూజ చేసుకొని, అందులో కూడా జైలు లోపల కూడా సపరేట్ దైవ మందిరాలు పెట్టిళ్ళు. మాలలో ఉన్న వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా భోజనం పెట్టి దాన్ని కూడా గౌరవిస్తున్నారు. నేనేమంటున్నానంటే అసలు దేవుడే లేకుంటే ఇంకా నేరం ఇంకా పెరుగుతుంది. అట్లా మరి దేవులను నమ్మని దేశాలల్లా నేర ప్రవృత్తి పెరగడం వల్లనే ఇది కాపాడుతున్నామని చెప్పి నిరూపణలు కావాలి కదా. ఒక ఊర్లో 100కు 100 మంది భక్తులే ఉంటాడు, ఒక చర్చి లేదు, మసీదు లేదు, ఆవిడ నేరాలు లేవా? వీళ్ళే అందరు భక్తులే కదా. అది వాళ్ళ దేశ సంస్కృతి అలా ఫస్ట్ నుంచి వస్తున్నా వెళ్తుంది. ఎక్కడో ఆలోచన చైతన్యం ఎక్కడో ఒక మొదలు కావాలి. ఓకేనా? దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల విచ్చలవిడితనం అవుతుంది అనేది అబద్ధం. ఓకేనా? స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలి, హ్యాపీగా విజ్ఞానంతో జీవించాలి. మనోళ్ళు విజ్ఞానంతోనే జీవిస్తున్నారు, విజ్ఞానాన్ని ఉపయోగించుకునే జీవిస్తున్నారు. కాకపోతే మా బాధ ఏంటంటే అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు నమ్మి మాయకంగా మోసపోవడం మా బాధ, అంతే. సో మీ పోరాటం మూఢనమ్మకాల పైన, మూఢత్వం పైన. ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్, దేవుడు లేడు. ఒకటి స్టేట్మెంట్, స్వర్గ నరకాలు, ఆత్మలు, పునర్జన్మాలు, కిందేడు లోకాలు, మీదేడు లోకాలు లేవు, నెంబర్ 1. రెండోది, అవి లేకుండా కూడా మేము హ్యాపీగా బతకొచ్చు. మూడోది, ఈ సమాజంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటి వల్ల అందరు ప్రజలు నష్టపోతున్నారు. వాటిని వదిలేయండి, వాటిని వదిలించుకోవడానికి మా మాటలు వినండి, మా రచనలు చదవండి, మహానుభావులు రాసిన అక్షరాలు చదవండి, ఆలోచించండి. అయినా మేము పెండ తింటాం, అది చాలా గొప్పది అంటే తినండి. యూరిన్ కోలా తాగుతాం, అది చాలా ఆరోగ్యానికి మంచిది అంటే తాగండి. మీ నోటికాడ గుంజుకోవట్లేదు. ఎవరన్నారు? మీకు ఎన్ని వీడియోలు పెట్టాలి? ఎక్కడో ఒక చోట, అదే ఎక్కడో ఒక చోట తింటే బాగుతుందని వాళ్ళ అమాయకత్వం. ఆ మాట నువ్వు చెప్పాలి కదా, ఆ మాట నేను చెప్పాలి. ఎక్కడో ఒక చోట ఇది తింటే ఇది బాగవుతుందంటే ఆ భక్తిలో వాళ్ళ అమాయకులు తెలియకపోవడం. మేము గదాన్ని మాత్రమే అరే పెండ తినకురా అంటున్నాం.
నిన్ను తినకంటలేం కదా, ఓకే. అలాంటి మూత్రం తాగకురా అంటున్నాం. నిన్ను తాగకంటలేం కదా, తాగి నాకు రోగం వచ్చింది, తాగి నాకు ఆరోగ్యం పాడైంది అన్నప్పుడు రే తాగకురా, దానివల్ల ఏం లేదురా అని చెప్తున్నాం. అది నువ్వు కూడా చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పే మాటల్ని దేవుణ్ణి నమ్మని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నరేషే చెప్పాలని లేదు, మా సంఘ సభ్యులు నాయకులే చెప్పాలని లేదు, నువ్వు కూడా చెప్పాలి. అన్ని ఛానళ్ళు చెప్పాలి, అన్ని మతాల వాళ్ళు చెప్పాలి, అన్ని దైవాలను నమ్మే వాళ్ళు కూడా చెప్పాలి కదా. ఈ మధ్య ఒక అయ్యప్ప స్వామి చెప్తున్నాడు, ఒరే పెన్నులు పంచి పెట్టండి రా, మీరు ఆ మాలలు కాదు అంటున్నాడు. అదే అయ్యప్ప స్వామి, అరే మీ పిల్లలకి ఎందుకు రా మాలలు ఎత్తున్నారు అని చెప్తున్నాడు. అరే మీ పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు ఆ టీచర్లు యూనిఫామ్లో రమ్మంటే గొడవ పెట్టుకోకండి రా అని ఓ స్వామి చెప్తాడు కదా. అఘోరి గురించి గొప్పగా ఒకరు చెప్తారు, అరే అది ఉత్తది ముచ్చట, అది నమ్మద్దురా వాళ్ళు చెప్తారా లేదా? అదే సోదరులు కొంతమంది కుంభమేళాలో గన్ని వేల మంది కోట్ల మంది నదిలోకి వెళ్ళాక ఒకటి రెండుకు బయటికి పోయేస్తారా, అన్నీ కానిస్తారు, అది కంపు అందులో చెత్త ఉందని వాళ్ళు చెప్తూనే ఉన్నారా లేదా? సో నదిలో స్నానం చేస్తే మంచి అవుతుంది, సాంప్రదాయం, మతంలో భాగం సంప్రదాయం, అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ నమ్మకం, దోమ కాదనడానికి అయితే ఉండదు. ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే దాంట్లో నువ్వు 1,000,000 మంది 100 కోట్ల మందికి 100 కోట్ల మంది మునిగిర్రు. నేనేమంటా, ముక్కని మునుగని నాకేం సంబంధం, సావని నాకేం సంబంధం. మొత్తం ఒక ఎంటైర్ వ్యవస్థ మొత్తం ఒకే కాడికి రావడం వల్ల ఆ ప్రాంత ప్రైవసీ ఎంత దెబ్బతింటుంది, కాలుష్యం ఎంత అవుతుంది, పర్యావరణం ఎంత దెబ్బతింటుంది, నీటి కాలుష్యం ఎంత అవుతుంది, పొగ కాలుష్యం ఎంత అవుతుంది, వాహనాలు డీజిల్ కన్జంప్షన్ ఎంత అవుతుంది. అంతమంది అక్కడ ఒకేసారి ఉండడం వల్ల ఎన్ని రకాల వైరస్లు వస్తాయి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అందరి కోసం ఏర్పరచుకున్న పోలీసు వ్యవస్థ అక్కడికే పోయి ఎందుకు పనిచేయాల్సి వస్తుంది, పాలన వ్యవస్థ ఎంత చిన్న భిన్నం, కొంత డబ్బు వస్తుంది కావచ్చు, భక్తితో ఉండి ఆర్టీసీ వాళ్ళకో లేకపోతే రైల్వే వాళ్ళకో లేకపోతే అక్కడి ప్రభుత్వానికో డొనేషన్ వస్తాయి కావచ్చు బ్రదర్. ఇక్కడ మీ ఇంట్లో మీ బిడ్డకు సారీ ఫంక్షన్ చేసినావు బ్రదర్, సారీ ఫంక్షన్ చేసినావు, నీకు ₹1,00,000 అందరు 500,000 1,000 అయితే 1,00,000 వచ్చినాయి, కానీ నీ 3,00,000 ఖర్చు అయినాయి కదా. లాజిక్ అర్థమవుతుందా? నీ 3,00,000 నేను తప్పు పడతలేదు, 3,00,000 సంతోషం, నీ ఇష్టం. మనం ఎందుకు దశల వారీగా ఎందుకు మునగకూడదు, ఆ క్రమంలో ఆ నీటిని స్వచ్ఛంగా ఎందుకు కాపాడుకోకూడదు? నీటి మీద రైతులు నీటి మీదే కదా అందరూ. గంగ గొప్పది నిజమే, అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు ప్రయాణిస్తూ అంత వ్యవసాయానికి నీళ్ళనిస్తున్న గంగ ఎప్పుడు గొప్పదే, దాన్ని పూజించు, గౌరవించు. కానీ దాన్ని కాలుష్యం చేయకుండా ఉండడానికి ఏం చేయాలి కదా. కాలుష్యం అంటే కొన్ని వందల సంవత్సరాలకు మహాకుంభమేళ, 12 సంవత్సరాలకు కుంభమేళ, డైలీ అయితే ఉండదు కదన్నా. ఇష్టం కుంభమేళ మీరు బ్రదర్, ఒక్క బక్రీద్ నాడే కొన్ని వేల బర్రెలను దుడ్డలను గొడ్లను సప్ప నరుక్కొని మేము అందరికి ఫుడ్ పెడుతున్నాం అంటే పెట్టుకో, అది కూడా మేము తప్పే అంటున్నాం. క్రైస్తవులు పలానా రోజున ఓ అని కొట్టుకుంటూ ఉండరు, దాన్ని కూడా తప్పే అంటున్నాం. అంతమంది క్రౌడ్ వెళ్ళి ఆనందం అంటే నాకు తెలిసిన మిత్రుడు రోజు ఉండదు కదన్నా, 12 సంవత్సరాలు తమ్ముడు ఇక నువ్వు 12 ఏళ్ళకి ఒకసారి అది అంటావు. ఇప్పుడు ఈ మాట్లాడితే అది ఏదో దారి తీస్తుంది, నాకు వెనకాల ఇప్పుడు ఇది అంటావు, ఇది అయిపోయినాక ఈ నాయకుని ఇద్దామంటావు, ఈ నాయకుని తర్వాత దుర్గాబాబు అంటావు, దుర్గామాతను పెట్టుకుంటా అంటావు, ఆ తర్వాత దసరా అంటావు, ఆ తర్వాత దీపావళి అంటావు, ఆ తర్వాత మొన్న పోయింది ఒకటి శివరాత్రి అంటే, రేపు శ్రీరామనవమి వస్తుంది, ఆ తర్వాత ఉగాది వస్తుంది. ఈ మాల కాకపోతే ఆ మాల, ఆ మాల కాకపోతే ఇంకో మాల. నువ్వు ఇవన్నీ వేసుకో, నేను అద్దంటలేను బ్రదర్. కాస్త ఆ పేరు మీద పైసలు తక్కువ ఖర్చు పెట్టమంటున్నా. సో నమ్మకండి అని చెప్పట్లేదు. ఇప్పుడు గతంలో మేము చేసిన మాటల వల్ల, మేము చేసిన వీడియోల వల్ల ప్రజలు మారుతారు అనుకున్నాం, కానీ మాకు వ్యతిరేకంగా శత్రువులు అవుతారు అనుకోలేదు. ద్వేషించడంలో టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకు ద్వేషించబడాలా? నీ సొమ్ము తింటానా నేను, పుక్కిడికి బతుకుతానా నేను, లేకపోతే ఏమైనా సంక్షేమ పథకాలతో బతుకుతానా నేను, లేకపోతే ఆధారపడి బతుకుతానా నేను ఒక స్వతంత్రంగా జీవించే వ్యక్తిని, ట్యాక్స్ పేయర్ని, విద్యావంతుడిని, రకరకాల రూపాల్లో నేను నా డబ్బు నేను సంపాదించుకొని బతుకుతున్న వ్యక్తిని. ఏ రకంగా చూసినా మిగతా 99 మంది ఉన్నారు కదా, ఏ రకంగా చూసినా మిగతా 99 మంది కన్నా నేను మెరుగ్గానే ఉంటా. అది భాషలోనైనా, భావ వ్యక్తీకరణలోనైనా, చదువులోనైనా, వివేకంలో అయినా, సమాజాన్ని ప్రేమించడంలోనైనా, సమాజం ఎదుర్కొనే సమస్యల మీద స్పందించడంలో అయినా, సమాజాన్ని చైతన్యపరచడంలో అయినా, నా సమయం ఇవ్వడంలో కానీ, నా డబ్బు ఇవ్వడంలో కానీ, నా జీవితాన్ని ఇవ్వడంలో కానీ, నా జ్ఞానాన్ని ఇవ్వడంలో కానీ,
నేను మిగతా 99 మంది కంటే నేను మెరుగ్గానే ఉంటా. అలాంటప్పుడు ఆ 99 మందితో నాకెందుకు లొల్లి, వాళ్ళతో నా ఎందుకు తిట్టబడాలి? అంటే మీరు దేవుడు లేడు అంటేనే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరంటే ఇప్పుడు కూడా లేడనే కోపగించుకుంటున్నారు. అంటాను. మనోభావాలు కొంచెం గట్టి చేసుకోర్రి. సమాజంలో దేవుడు ఉన్నాడు అనేటోడు ఉంటాడు, దేవుడు లేడనేటోడు ఉంటాడు. అది నువ్వు తెలుసుకోకుండా అది ఎవరు దేవుడు సృష్టి- లేడనగానే గుండె వలిగి సావకు. దేవుడు లేడా లేడా అని ఆగమాగం అయిబత్ తినకు. దేవుడు లేడు అనేది కూడా ఒక సిద్ధాంతం, చార్వాక సిద్ధాంతం, లోకాయత సిద్ధాంతం. ఓకేనా? నీ భక్తిలో కూడా దేవుడు లేడంటారు, గుర్తుపెట్టుకో. అన్నిట్లలో దేవుడు అన్నిట్లలో సరేనా. దేవుని చూడమంటారు, ఎదురుగా మనిషిలో దేవుని చూడమన్నారు. నువ్వు నమ్మేటువంటి ఆయా మీ మతాల్లోని ప్రముఖులు కూడా ఆయా మత గ్రంథాలలో కూడా మనిషే దైవం రా, నీ పనే దైవం రా, అని నీ భర్తే దైవం రా, నీ భార్య దైవం రా, నీ గురువే దైవం రా, నీ చదువు చెప్పిన గురువే దైవం రా, నిన్ను కన్నా తల్లిదండ్రులే దైవం రా అని చెప్పారు. సపరేట్గా గీ బొమ్మే ఉన్నది, గీ మాల వేసుకో, గీడికేవో గిదే పూజ చేయి, గీనే పైసలు, గీనే దండం పెట్టు, గీనే గుండు పెట్టుకో, గీనే నమాజ్ చేయి, ఇవి గీడికే పోతే నువ్వు గొప్పనివి, గీ టైంలోనే పో, గీనే చూడు, గిల్లనే మునుగు, గీ టైంలోనే తెరిచి చూడు. అవన్నీ ఈ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు పెట్టిన పిచ్చి నమ్మకం. మీరు అనుకున్న నిజం అనుకుందామన్నా, ఈ ప్రపంచం 198 కంట్రీస్ ఇదంతా ఎలా సృష్టించబడింది? సరే, కాసేపు దేవుడు లేడు అనుకుందాం. అన్ని మతాలలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు లేడు అనుకుందాం. ఈ భూమి ఎలా సృష్టించబడింది, మనుషులు అంతా ఏంది, ఇట్లా ముందుకు వెళ్తున్నది ఏదో ఒకటి ఉండాలి కదా. బ్రదర్, ఇది నువ్వు చాలా మందితో మాట్లాడినప్పుడు నువ్వు కూడా బండి మీద వచ్చినావు, ఉమ్, బండి మీద వచ్చినావు, ఎట్లా వచ్చినావు? డ్రైవ్ చేసుకుంటూ వచ్చినావు. అది ఎట్లా నడిచింది? దాంట్లో ఫ్యూయల్ నడిపించింది, పెట్రోల్ డీజిల్ నడిపించింది. గ్యాస్ తోటి నడితే గ్యాస్, కరెంట్ ఛార్జింగ్ బ్యాటరీ అయితే బ్యాటరీతో నడిచింది. బ్యాటరీ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కరెంటు ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోల్ అయితే పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? డీజిల్ అయితే డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది? బంక్ అంటాం, బంక్ కాడ అయిపోదు కదా. బంకులోకి ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాంకర్తో. ట్యాంకర్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? పలానా ఇదంతా జంక్షన్. ఇది అర్థమైంది ఎవరికైనా చెప్పిన. నువ్వు ఇట్లా చెప్తున్నా అట్లా అర్థమవుతుంది ప్రజలకు. ఆ బంకులోకి ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాంకర్లో. ట్యాంకర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? పలానా స్టేషన్ నుంచి. పలానా స్టేషన్లో ఉన్నటువంటి గోడౌన్ నుంచో ఆ సెంటర్ నుంచి వచ్చింది. ఆ సెంటర్కి ఎక్కడి నుంచి వచ్చింది? ట్రైన్లో లేదా రకరకాల పెద్ద పెద్ద వ్యాగనార్లలో వాడికి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా పోతే అది ఉత్పత్తి అయిన కాడికి వెళ్తావు నువ్వు. ఓకేనా? అది కృష్ణా గోదావరి బేసిన్లో అయితే ఎక్కడ గ్యాస్ ఎట్లా వస్తుంది? ముంబై ఆ సముద్ర ప్రాంతంలో నుంచి పెట్రోల్ ఎట్లా తీస్తున్నారు? దుబాయ్, కువైట్, మస్కట్, సౌదీ, ఆ అరేబియన్ కంట్రీస్ దీవుల్లో ఎలా భూమిలోంచి తీస్తారు అనేది తెలుస్తుంది. ఇది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టిరా అంటే మళ్ళీ ఇది ఎవరు కనిపెట్టారు? దీన్ని భద్రపరచడము, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ టెక్నాలజీలో భాగంగా నీ బండ్లకి వచ్చి నడిచింది. నీ బండి ఎట్లా తయారైందని అడిగితే మళ్ళీ వివిధ పార్ట్స్ జమ చేసి, పార్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఫ్యాక్టరీలో. ఫ్యాక్టరీలో ఎలా అయినాయి అంటే ముడి పదార్థాలు. ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఐరన్ నుంచి. ఐరన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ నేల నుంచి వచ్చింది. నేల నుంచి ఎట్లా వచ్చిందంటే మళ్ళీ మొదట ఎవరో దాన్ని గుర్తించి ఆయుధంగా తయారు చేస్తే అలా 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 రాయి నుంచి గొడ్డలి వరకు, ఆ తర్వాత చక్రము మట్టి కుండ నుంచి వెళ్ళి స్టీల్ పాత్ర వరకు వచ్చింది. అట్లనే ఈ భూమి ఎట్లా ఆవిర్భావం జరిగింది, ఈ మనిషి ఎట్లా ఆవిర్భావం జరిగింది అనే రెండింటిని కూడా నువ్వు ఇక్కడి నుంచి చూస్తే అర్థం కాదు. సైన్స్ పుస్తకాల్లోకి వెళ్ళాలి, చరిత్ర పుస్తకాల్లోకి వెళ్ళాలి, చదువుతూ మరి ఈ బంగారు ఆభరణాలు ఇవి 1000 ఏళ్ళ నుంచే ఉన్నాయి. మరి అంతకుముందు సిమెంట్, అంతకుముందు మనం అనుకునేటువంటి దేవుళ్ళ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 5000 ఏళ్ళ క్రితం పోతే ఏ దేవుళ్ళు ఉన్నారు? 10,000 ఏళ్ళ క్రితం పోతే మనిషి ఎలా, ఆదిమ మానవుడు ఎలా చెట్టు బెరడు కానీ ఆ జంతు చర్మాలను కానీ కట్టుకొని ఇట్లా బతికిండు. ఓ 20,000 సంవత్సరాల క్రితం ఇట్లా ఇట్లా నువ్వు వెనకకు పోతే ఇట్లా అన్వేషిస్తే తర్వాత మనిషి ఎట్లా పుట్టిండు అని అన్నావు అనుకో, పుట్టినాక మొదలుపెట్టు. తల్లి కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు ఎట్లున్నాడు, 8 నెలలకు ఎట్లున్నాడు, 7, 6, 5, 4, 3, 2, ఒకటో రోజుకి ఎట్లా జైగోటుగా ఏర్పడ్డాడు, ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ఎలా డీకోడ్ అయింది. ఇట్లా నువ్వు పోతే నువ్వు ఇటు నుంచి అటు పోతా అంటే తెలుసుకుంటావు. కానీ ఇక్కడ నుండి డైరెక్ట్ చూస్తే నీకు హైదరాబాద్ కనిపిస్తుంది, అవి హనుమకొండే కనిపిస్తుంది. హనుమకొండలో కూడా నీ కంటి చూపు ఎంత దూరం ఉందో గంత దూరమే కనిపిస్తుంది. ఆడికి పోయినాక ఇంకొంచెం కనిపిస్తుంది. కాబట్టి మనిషి ఎట్లా పుట్టిండు, భూమి ఎట్లా పుట్టింది అనేది నువ్వు వెతుక్కుంటూ వెళ్ళు. నువ్వు అలా వెళ్ళకుండా డైరెక్ట్గా ఎవరో ఒకరు పుట్టించారని నమ్మితే నీ ఇష్టం, ఇక నమ్ముకో. లలిత్ కుమార్ గారు అన్నారు, అసలు నాస్తికులకు భార్యనే ఉండొద్దు, ఇద్దరు కలిస్తే బై ప్రొడక్ట్ ఏదో అని చెప్పారు. అసలు నాస్తికుల జీవన విధానం ఎలా ఉంటుంది? నాస్తికుల కూడా భార్య, పిల్లలు,
సో ఈ మతాలలో ఉన్నట్లనే ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు హిందూ నాస్తికులు, క్రైస్తవ నాస్తికులు అని మీరు చెప్తుంటారు. ఆ సంప్రదాయాలనే వాళ్ళు మళ్ళీ పాటిస్తుంటారు. నాస్తికులకు భార్య పిల్లలు ఉండొచ్చా? బ్రదర్ జీవన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళ పెళ్లి ఎలా ఉంటుంది? వాళ్ళ చావు ఎలా ఉంటుంది? ప్రస్తుతము నువ్వు చెప్పిన వ్యక్తి ఎవరో నాకు పూర్తిగా తెలియదు. గతంలో మీతో ఇంటర్వ్యూలు, డిబేట్లు పెట్టిన లలిత్ కుమార్, ఆయన ఏదో జనశక్తి కదా, హిందూ ధర్మం జనశక్తి. ఆయన చెప్పాడు కదా, నేను సంస్కరించుకోవాలి దేవుడు అంటే హిందువులు మొట్టమొదటి దయ్యం నేను నమ్మను 2 మూఢనమ్మకాలు చెప్పాడు కదా, ఉన్నాయి. వీడియోలో ఆ 2 ఏంటి అంటే నా ఒకటి ఛానల్లో దేవుడు, పెట్టాను కదా. 2 దయ్యం. మరి ఆయన ఏమన్నాడో నాకు సంబంధం లేదు. ఆయన లాంటి ఎంతో మంది అని ఉంటారు. మాకైతే మా పిల్లలు చాలు, మీ పిల్లల దాకా మేము రాము. భార్య ఉండకూడదు. మాకు తల్లి ఉంటది, మాకు పిల్లం ఉంటది, మాకు పిల్లలు ఉంటారు. ఓకే, నాస్తికులు ఓకే, అలా వాళ్ళకి అసలు నాస్తికులు అంటే భార్యలే ఉండొద్దు, ఇద్దరు కలయిక ఉండొద్దు అంటే మరి మేము వాళ్ళ భార్య మా చెల్లెలుగానే భావిస్తాం. తప్పు చేయం మేము. మాకు భారత రాజ్యాంగం ఉంది కదా, ఈ దేశంలో పుట్టి పెరిగిన మాకు మేము ఎట్లా బతకాలనో రాజ్యాంగం మాకు గైడ్ లైన్స్ ఇస్తుంది, రాజ్యాంగం నిర్ణయిస్తుంది. రెండోది, మా అమ్మ నాన్న మాకు అనేక జీవన విధానాలను వివరిస్తారు. అందులో విలువైన దాన్ని మేము ఉంచుకుంటాము, అర్ధరహితమైన వాటిని మేము వదిలేస్తాము. మీరు మీ దేవుళ్ళ ప్రకారంగా జీసస్ లాగా మీరు పుడతాను పరిశుద్ధాత్మకు అంటే అది మీ ఇష్టం. మీ అక్కకో మీ చెల్లెకో పరిశుద్ధాత్మ వల్ల పిల్లలు అవుతారంటే అది మీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. అలాగే మేము మహమ్మద్ ప్రవక్త లాగా ఇంతమంది భార్యలు లేదా ఖురాన్లో 4 భార్యలు చేసుకోవచ్చు అన్నారు, మేము అలాగే ఉంటామంటే అది మీ ఇష్టం, మీరు 4 చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే మేము 5 మొగలతో ఉంటాము, ద్రౌపది గారు ఒక కారణం కోసం పవిత్ర కార్యం అది అనుకుంటే మీరు పవిత్ర కార్యం చేసుకోండి. లేదా ఒక్కో దేవుడు ఒక్కో సంఖ్యలో భార్యలను కలిగి ఉన్నాడు. లేదా రాముడిలాగా ఒక్కరి భార్యతో ఉంటాం, వెరీ గుడ్, ఉండండి, అభినందనలు మీకు కూడా. మేము ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి నువ్వెవడివి? రాజ్యాంగం గైడ్లైన్స్ ప్రకారమే. అసలు నువ్వెవడివి? పోనీ నాస్తికులను డిక్టేట్ చేయడానికి నువ్వెవడివి? నీకున్న అర్హత ఏంటి? అసలు నాస్తికత్వం అంటే నీకు గుణమాలు తెలుసా? భౌతికవాదం అంటే నీకు తెలుసా? పదార్థవాదం అంటే నీకు తెలుసా? కణవాదం అంటే నీకు తెలుసా? గతితార్కిక భౌతికవాదం అంటే నీకు తెలుసా? పరిణామవాదం నీకు తెలుసా? సైన్స్ వాదం నీకు తెలుసా? ప్రకృతివాదం నీకు తెలుసా? ఈ శరీరము అవయవాలు ఎలా వచ్చాయి? ఈ అవయవాలు కండరాలుగా ఎలా అయ్యాయి? ఆ కండరాల అవయవాలు ఎలా అయ్యాయి? ఆ కండరాల మజిల్స్ శాఖోపశాఖలుగా ఎలా ఉన్నాయి? అందులో కణం ఎలా ఉంది? అణువు ఎలా ఉంది? పరమాణు ఎలా ఉంది? అందులో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను, వీటి గురించి నువ్వు ఆలోచిస్తాయి కదా. ఆంఫట్ అంటే ఆకాశంలోంచి వచ్చి పుట్టానని చెప్పే వ్యక్తుల గురించో, లేకపోతే దీని అంతా దేవుడే పుట్టించాడని నమ్మేటువంటి మీకు నాస్తికుల గురించే మాట్లాడే అర్హత ఉందా? నాస్తికుల జీవన విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకటి బ్రదర్, నాస్తికులందరూ ఒక కులం కాదు, ఒక్కో కులానికి ఒక్కో జీవన విధానం ఉంటుంది, ఒక వృత్తి ఉంటుంది. నాస్తికులందరూ ఒక మతం కాదు, ఒక్కో మతానికి ఒక దైవము, దైవ గ్రంథము, ఒక జీవన విధానం ఉంటుంది. నాస్తికులు అంటే ఆయా మతాలలో పుట్టి, ఆయా కులాలలో పుట్టి, అక్కడే పెరుగుతూ దేవుడు, దయ్యము, ఆత్మ, పునర్జన్మ, స్వర్గము, నరకము, కర్మ సిద్ధాంతము ఇవన్నీ తప్పు అని తెలుసుకున్న వాళ్ళు నాస్తికులు. తెలుసుకున్నాక నాస్తికులు అవుతారు. అన్ని కులాల్లో పుడతారు, పెరుగుతారు, అన్ని మతాల్లో పుడతారు, పెరుగుతారు. వాళ్ళు నమ్మేది ఇంతకాలం తాను నమ్మినది సరైనది కాదు అనే చైతన్యానికి వచ్చిన వాళ్ళు నాస్తికులు. వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు. అలా మతాలను విడిచిపెట్టి దైవాలను విడిచిపెట్టిన వాళ్ళను నాస్తికులు అంటారు. వాళ్ళు నమ్మే సిద్ధాంతం భౌతికవాదం, పదార్థవాదం. ఓకే, ఉన్నదాన్ని నమ్ముతారు, లేని దాన్ని నమ్మరు. ఇది జీర్ణించుకోలేని కొంతమంది నాస్తికులు అనగానే ఇదొక ధర్మం, ఇదొక మతం, వాళ్ళకు వావి వరుసలు ఉండవు. అంటే వీళ్ళ అవ్వ దగ్గరికి, వీళ్ళ అక్క దగ్గరికి, వీళ్ళ శిల దగ్గరికి వాళ్ళు వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు. లేకపోతే వాళ్ళు మనుషులే కారు అన్నట్టుగా, ఈ వీడియోలో నీతిగా, నిజాయితీగా, గొప్పగా, ఆదర్శంగా బతుకుతూ ఈ సమాజాన్ని తానే ఉద్ధరిస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. అంతే కదా. ఒక ఆర్మీ సోల్జర్ నాస్తికుడు ఉంటాడు, తను సోల్జర్ పని చేస్తాడు కదా, నిజమా కాదా? ఒక డ్రైవర్ నాస్తికుడు ఉంటాడు, డ్రైవింగ్ పని వదిలేస్తాడా? బుద్ధి లేని, అవగాహన లేని పిచ్చి వెధవలు నోటికొచ్చినట్టు వాగితే దాన్నే నాస్తికత్వం అనుకోవద్దు. నాస్తికుడికి తత్వం ఉంటుంది. ఆ నాస్తిక భావాలు కలిగిన వారు ఒక సంఘంగా ఏర్పడితే ఆ సంఘంలో అనుభవంతో లేదా అందరు కూర్చొని మనం పెళ్లి విధానం ఎలా ఉండాలి,
చనిపోయినప్పుడు ఎలా చేసుకుందాము, మన వావి వరుసలు ఎలా ఉండాలని నిర్ణయిస్తారు. ఏదైనా ఒక నాస్తిక సమాజం, అరే మీరు పిల్లలు చేసుకోకండి, మంది పిల్లల దగ్గరికి పోండి ఏదైనా సంఘం అంటే ఆ సంఘం మీద నువ్వు నోరు జారచ్చు. నువ్వు అన్నం తినేది ఉంటే అన్నం తిన్నట్టుగా మాట్లాడాలి, పెండ తింటే పెండ తిన్నట్టుగానే మాట్లాడతావు కదా, నిజమేనా? పోనీ ఏదైనా ఒక నాస్తికుడు విచ్చలవిడిగా అరే అందరి మంది పిల్లలు మీ పిల్లలు అనుకోర్రా, అరే మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుర్రా అంటే వాడు సమాజానికి చెడు, నాన్ సెన్స్, వాడు చీటర్, వాడు సంస్కృతి నాగరికతలు విలువలు లేని ఎదవ. వాడిని నువ్వు అనాలి అరే ఏం మనిషిరా అని. మీరు ఎన్ని పెళ్లిళ్ళు చేశారు? పెళ్లి విధానం ఎలా ఉంటుంది నాస్తికత్వంలో? ఇవేవి నమ్మాలి? బ్రదర్, పెళ్లి విధానము ఇద్దరు మనుషులు కలిసి జీవించాలని చేసుకునే ఒక సామాజిక ఒప్పందం. నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతోనే ఉండు. నేను నా వ్యక్తిగత అవసరాల కోసం వేరే చోటికి వెళ్ళను, నువ్వు నీ వ్యక్తిగత అవసరాల కోసం వేరే చోటుకు వెళ్ళకు, కలిసి జీవించుదామని. పశువు నుంచి మనిషి బయటపడ్డది దైవం వల్ల, మరి ఈ పెళ్ళి అనేటువంటి కార్యం వల్ల. పశువు నుంచి ఒక మేకకు వాయు వరుసలు ఉన్నాయి. ఏ మేకనంటే ఇప్పుడు మనం పవిత్రంగా మొక్కే గోమాత ఉంది కదా, ఆవు తన కడుపులో పుట్టినటువంటి ఎద్దు ఆవుపై ఎక్కుద్ది. అంటే ఆవు వేరు మనుషులు వేరు కాబట్టి అది అలా వెళ్తుంది. ఆవు మిగతా 5-10 రకాల ఎద్దులతో ఎక్కించుకుంటది, అది దాని జీవనంలో భాగం. కుక్కలు వాటి కూడా వాయు వరుసలు ఉండవు. కానీ మనుషులకి భారత రాజ్యాంగము సోదర భావము ఉన్నటువంటి వ్యక్తితో వివాహం చెల్లదు అని చెప్పింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీ చెల్లె నువ్వు చేసుకోవద్దని చెప్పింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత వివాహ చట్టం ఉంది కదా, సోదర బంధుత్వం కలిగిన వారిని చేసుకోవద్దు అని చెప్పింది. మీరు మీ చెల్లెని ఎందుకు చేసుకున్నారో ఎవరైనా అడుగు బ్రదర్. అరే నువ్వెవడు బ్రదర్, నీకు దమ్ముంటే పోయి అరే వీడు ఒకే తల్లి కడుపులో వీళ్ళిద్దరు పుట్టిర్రు, వీళ్ళు సొంత అక్క చెల్లెలు అన్నదమ్ములు, వీళ్ళు చేసుకున్నారని పోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేయి. మరి వాళ్ళకి ఎసోటి పిల్లలు పుట్టిర్రు, వాళ్ళకి బుద్ధిమాన్యం ఉన్న పిల్లలు పుట్టిరా, వాళ్ళు నిజంగానే ఒకే తల్లి కడుపులో పుట్టిరో తెలుసుకోవాలి కదా. మేము పశువు లక్షణాలతో లేము. ఒకవేళ మీరు సరస్వతి తన కూతుర్ని పెళ్లి చేసుకున్నది కాబట్టి నువ్వు కూడా నా ధర్మంలో అదొక భాగం, నా కూతుర్ని నేను చేసుకుంటా అంటే నీ ఇష్టం బ్రదర్, అర్థమైందా? లేకపోతే ఒక దేవుడు సోదరుని చేసుకున్నట్టుగా ఉంది, అది మీ ఇష్టం బ్రదర్. బైబిల్లో కూడా ఏదో సంతతి పెరగడం కోసము తండ్రికి ద్రాక్షరసం ఇచ్చి రాత్రి ఒక కార్యము కానిచ్చి తండ్రి ద్వారా సంతానం పొందిన అని కూడా రాసుకున్నారని మీలాంటి మతవాదుల ఛానళ్ళనే చూసాం. అది మీ ఇష్టం బ్రదర్. నేను నాస్తికులు అందరు ఇట్లా బతకాలనే రూల్స్ ఏం లేవు. నాస్తికులు సంఘం పెట్టుకుంటే ఆ సంఘానికి రూల్స్ ఉంటాయి. మా సంఘంలో మాత్రం మేము అటు సొంత కూతుర్ని చేసుకోకూడదు బ్రహ్మలాగా, సొంత చెల్లెల్ని అక్కల్ని చేసుకోకూడదు, కాపురం చేయకూడదు, తల్లితో చెల్లితో పిల్లలతో చేసుకోకూడదు, అసలు సొంత కులంలో కూడా చేసుకోవద్దు అని చెప్తాం మేము. సేమ్ కులంలో అల్లదని చేసుకుంటే డిఎన్ఏ అల్లనే రొటేట్ అయిపోయి బుద్ధిమాన్యం ఉన్న పిల్లలు పుడుతున్నారని చెప్తాం. నేనైతే 236 పెళ్ళిళ్ళు అయిపోయి 37వ పెళ్ళి మొన్న ఆదివారం రోజు చేశాను. ఓకేనా? మేము చేసే పెళ్ళిలో దండలు మార్చుకుంటాం. అది దండలు ఎందుకు అని ఇలాంటి కూడా అడగచ్చు. దండలు కూడా లేకుండా అటుకనే ఇట్లా పట్టుకొని పోయి రూమ్లో పోయి బొర్రాచ అంటే నీ గుణము, నీ మనసు లోపల ఉన్నటువంటి పెండను, గలీజు చెత్త గుణాన్ని కక్కుతుంటాం అన్నట్టు, ఇట్లా జీర్ణించుకోలేకుండా ఒక కక్కుడు గుణంలో అట్లా అంటారు. మేము దండలు మార్చుకోవడం ద్వారా పెళ్లి చేసుకున్నా ఇది చట్టబద్ధమే అని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది. కాబట్టి దండలు మార్చుకుంటున్నాం. రెండవది, కాగితం మీద ఒప్పందం రాసుకుంటాం, నోటరీ అఫిడవిట్ చేయించుకుంటాం, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంటాం. అందరి ముందు అందరం కామన్గా ఉంటే స్పెషల్గా ఉండడం కోసం దండలు వేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, ఆభరణాలు పెట్టుకుంటాం. మా ఇష్టం బ్రదర్. ఒకవేళ తల్లిదండ్రులు అయ్యా ఈ తాళి అంటే మేమంతా పుస్తలు మట్లే అనుకుంటాను, సరే అర్ధరాత్రి ముహూర్తాలు తీసేసారు, అయ్యగారు పాస్టరో మోల్సభ ఎవరు లేరు అందరూ సంతోషమే, మంచిగా సెలవు రోజు పెడతారు సంతోషమే, జరగి తాళి కూడా కట్టియరాదు అని అంటే అమ్మ దీనివల్ల ఉపయోగం లేదు, కానీ మీ అందరి సంతోషం కోసం కట్టిస్తామంటే కట్టిస్తాం. తలవాళ్ళు కూడా పోసుకుంటామంటే పోసుకోర్రి, ముహూర్తం కూడా పెట్టుకుంటామంటే పెట్టుకోర్రి, అర్ధరాత్రి అరుంధతిని చూస్తామంటే చూడుర్రి. పోయి 3 రాత్రులు పెళ్ళైన కొత్తలో కొన్ని జాతుల వారు పూజారితో ప్రత్యేక పూజ చేసుకోవాలి, రాత్రి ఆడనే పండుకోవాలని అది కూడా పండుకోండి. మేము అద్దంటున్నాం మా బ్రదర్. అది మారనే లేదు, అప్పటిలాగా లేవు. మేము కూడా అదే అంటున్నాం కదా, మారు అని అంటున్నాం. నువ్వు చెప్పినవి అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, కట్న కానుకలు అద్దన్నావు,
లేకపోతే ఆస్తి హక్కులో వాటా కావాలన్నావు, ఇద్దరు వాళ్ళు నచ్చితే చాలన్నావు, పెళ్లి కార్డు కూడా ఇవన్నీ ఏం అక్కర్లేదన్నావు, ముహూర్తాలు జాతకాలు కలవకపోయినా పర్లేదు మనుషులు కలవచ్చు అన్నావు, కులాలు వద్దన్నావు, అన్నీ ఓకే అయ్యా, జరగ తాళి కూడా గట్టిగా రాదు, నీకేం పోతుంది అన్నది. అమ్మ నేను కట్టియను అని అన్నాను. మీరు పోయినాక కట్టుకుంటాం అయ్యా అన్నది. కట్టుకోర్రి అన్నాం. నిన్న భార్య కూడా ఒకసారి కట్టుకొని మెడలో వేసుకున్నది, నేను కట్టలే, తర్వాత తీసేసింది, తర్వాత పెట్టుకున్నది. తాళిని ఎగతాళి చేయకమ్మా, పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే లేదని చెప్పిన. పెళ్లి చేయాలని చెప్పి మిమ్మల్ని ఆశ్రయించి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు మేమేమంటాడే మా దగ్గరికి రాకుర్రి, మేము మా బతుకు మేము బతుకుతూ మూఢనమ్మకాల మీద నేను పిహెచ్డి చేశాను, డాక్టరేట్ కూడా పొందాను మూఢనమ్మకాల మీద. మా తమ్ముడు మూఢనమ్మకాలతో చచ్చిపోయింది. మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకోకండి, మూఢనమ్మకాలు నమ్మకండి అని ప్రజల్ని చైతన్యం చేయడం, మాలాంటి వాళ్ళని సమీకరించడం, వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఇవ్వడం, వాళ్ళు ఏ దేవుని మొక్కుకున్నా ఏ మతం వాళ్ళైనా జ్ఞానాన్ని పంచుతూ చైతన్యం చేస్తూ ఆర్థికంగా ఎదిగేలా చేస్తూ సామాజికంగా ఎదిగేలా చేస్తూ మానసిక ఒత్తులను పోగొడుతూ అనేక రుగ్మతలను పోగొట్టే పనిలో మేము ఉన్నాం. కాబట్టి మా దగ్గరికి మీరు వస్తే మీకు పెళ్లి చేసే పని మా పని కాదు కదా. కాదు, ఒకవేళ సంఘంలో యాక్టివ్గా పనిచేసేటప్పుడు మీ అమ్మ నాన్న ఒప్పించుకోండి, బతుకు తెరువు చూసుకోండి, కనీసం 20-25 ఏళ్ళ వయసు అయ్యేదాకా పెళ్ళిళ్ళు చేసుకోకండి, చిన్నపిల్లల ఆటగా బతకకండి, ఇటు అమ్మ నాన్న లేకుండా అటు అమ్మ నాన్న లేకుండా రోడ్డు మీద బతకడం అవసరం లేదు. ఎటో ఒకరికి అమ్మ నాన్నని ఒప్పించుకోండి, ఇద్దరిని ఒప్పించుకోండి, డబ్బు సంపాదించండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, ఉద్యోగాలు లేకుండా ఏదైనా పనైనా చేసుకోండి, చెడ్డ అలవాట్ల జోలికి పోకండి, ఒకరి మీద ఒకరు నమ్మకంతో బతకండి, కలిసి బతికి చక్కగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోండి. మీరు మీ అమ్మ నాన్న ఒప్పిస్తే మేము వచ్చి చక్కగా మనం అందరం మనలాంటి వాళ్ళం కలిసి పాటలు ఆటలు మ్యాజిక్లతో మీ పెళ్ళిని ఒక పండగలుగా జరుపుదాం రండి. నాస్తికులలో మరణిస్తే దాన సంస్కారాలు ఎలా ఉంటాయన్న నాస్తికుల్లో? ఇప్పుడు మొన్న చూశాను కొన్ని వీడియోల్లో, అయోధ్యలో పూజారి అని అన్నారు, మరి అది నిజమేంతో తెలియదు నాకు. రామ మందిర పూజారి గంగా నదిలో రాళ్ళు కట్టి అందులో వేసేసారు అని. ఎవరిని? రామ మందిర పూజారిని అని చెప్పారు ఆ వీడియోలో. అది నిజం అవో నాకు ఇంకా తెలియదు. అలాగే మొన్న అన్వేషణలో చెప్పారు, జూదా మతస్థులు లేదా ఈ మతస్థులు వాళ్ళు చనిపోయాక ఈ ఎత్తైన ప్రదేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, గద్దలు డేగలు పీక్క తింటాయని చెప్పారు. కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చాయి, కొన్ని చోట్ల గంధపు చెక్కలతో కాలుస్తారు, కొన్ని చోట్ల సగం కాలక ముందే శవాలను నీళ్ళలో పడేసి కట్టెలను విక్కపుతారు, కొన్ని చోట్ల ఆడవాళ్ళని చివరిదాకా రానియరు, కొన్ని చోట్ల వాళ్ళ బంధువులే తవ్వుకుంటారు, కొన్ని చోట్ల మాదిగా వాళ్ళు తవ్వాలంటారు, కొన్ని చోట్ల వాళ్ళన్న వాళ్ళు డప్పు కొట్టాలంటారు, కొన్ని చోట్ల ఓన్లీ గంట కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చావుకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతులు వాటిల్లో ఏవైతే దుబారా లేవో, మనిషి గౌరవానికి భంగం కలగకుండా ఉంటాయో, అందరికి ఆమోదయోగ్యంగా చక్కగా ఉంటాయో వాటిని కొనసాగిస్తాం. మెజారిటీగా కాస్త చదువుకున్న వాళ్ళమైతే ఐ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్ చేయమని అడుగుతాము. లేదు అని అంటే అక్కడ పాతకాలం పద్ధతులు ఏం అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు, పాటిస్తామంటే పాటించని, మెల్లగా మార్చుదాం బ్రదర్. సో మారిన వాళ్ళు ఇప్పుడు మా సంఘంలో గొర్రె సీన్ సోదరుడు వాళ్ళ మిస్సెస్ రాణి చనిపోయినప్పుడు మేము ఐస్ మీద పెట్టి బంధువులందరూ వచ్చేదాకా ఉండి మేమే కలిసి బొందదవి. ఆ రోజుల్లో 5,000 అవుతాయంటే మేమే తవ్వాము. రాకేష్ తమ్ముడు, శివకుమారు తమ్ముడు, శివాజీ అనే తమ్ముడు, చుట్టుపక్కల ఉన్నటువంటి సతీష్, రాజు, చాలామంది తవ్వాం. తల వచ్చేసి మేమే మోసాం. ఆడవాళ్ళు పాడమోయొద్దంటే మా భార్య బోళ్ళంతమంది మహిళలు వచ్చి పాడను మోసారు. చివరి దాకా వచ్చి అందరు కలిసి అందులో వేసి పూడ్చి తలా కొంత మట్టి వేసి చుట్టూ చేరి ఆమెకు నివాళులు అర్పించి అది ఏం చేయలేదు, అంతా ఊడ్చి పడేసాం, అంతా ఊడ్చేసామో. ఆడేమో నిప్పులు పెట్టలేదు, యాది సభ పెట్టినాం, అందరిని పిలుచుకున్నాం. 1 month తర్వాత ఇప్పుడు 11 days లాగానే యాది సభ. ఆమె గురించి జ్ఞాపకాలను ఎవరు వేసుకున్నాం, ఎలా జీవించింది, ఏదైనా సందేశం ఇచ్చింది, అట్లా చేసినామా అయిపోయింది. ఆ తర్వాత చాలా వేరే వేరే ప్రాంతాలలో 3 రోజులకి అన్ని క్లోజ్ చేసేస్తారు. చచ్చిపోయిన రోజే సాయంత్రమే అన్ని క్లోజ్ చేసేస్తారు. కొన్ని చోట్ల 5 రోజులకు క్లోజ్ చేసేస్తారు. కొన్ని ప్రాంతాల్లో 3 రోజుల పిట్ట, 5 రోజుల పిట్ట, 9 రోజులు, 11 రోజులు, నెల మాసికము, నెల మాసికము, ఏడాది మాసికము, ఇట్లా
చచ్చి వాడిపోతే బతుకులను చంపుతా కొన్ని జిల్లాలనే ఉన్నాయి నెలమాషకం. కొన్ని చోట్ల అయిపోయేదాకా తిండి తినరు, ఇంకొన్ని చోట్ల శవం మాన్నే ఉంటుంది, పక్కన ఒక టెంట్ వేసి వండుతారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో నేను చూసిన. తర్వాత ఆ పాడేరు ఆ ఏజెన్సీ గ్రామాల్లో అయితే తప్పకుండా వేడి నీళ్ళు తెచ్చి ఆడ పెడుతూ ఉంటారు. అన్ని ఇళ్ళలో వేడి నీళ్ళు వేడి చేసి ఆడికి వచ్చి స్నానం చేస్తుంటారు. బ్రదర్, మేము మా సంఘంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఎవరైనా చనిపోతే మొదట ప్రాధాన్యత ఐ డొనేషన్, రెండవ ప్రాధాన్యత మన ఆర్గాన్స్ ఏమైనా పనికొస్తే ఇతరులకు ఇచ్చి బతికించాలి, మూడవ ప్రాధాన్యత ఈ శరీరాన్ని వృధా చేయకుండా మెడికల్ కాలేజీకి ఇవ్వాలి. ఇవి చేయలేకపోతున్నాము అని అనుకుంటే ఆ బాడీని ఏదో మత క్రతువులతో కాకుండా అందులందరిని పీల్చుకొని చూసుకొని ఆ బాడీని తీసుకెళ్ళి ఒక టైం పెట్టుకొని ఒక చోట పూడ్చడమో కాల్చడమో చేయొచ్చు. పూడ్చడం, కాల్చడం, ఏదైనా చేయొచ్చు. దీనికి రూల్స్ ఏం లేవు. ఏది రూల్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు కరోనా సమయంలో ఎవరు ఏ పద్ధతి పాటించారు బ్రదర్? మొత్తం గుడ్డలలో చుట్టి జేసీబీలతో తవ్విపోయలేదు, అల్లయ్యలేదా? అప్పుడు ఎవడన్నా డిస్కస్ చేసిండు? ఎవడన్నా పెట్టి మీద పడి ఏడ్చిండా? ముక్కులో పాలు పోసిరా, నోట్లే తీర్థం పోసిరా, పట్టుకొని ఏడ్చిరా కనీసం? ఒక ఆరోపణ, చిల్కా ప్రవీణ్ అని ఒక బ్రదర్ మీ చదువుపై ఆరోపణలు చేశారు. ఫేక్ పిహెచ్డి, ఎన్ని డిగ్రీలు లేవు పెట్టుకున్నాయని చెప్పారు. సో దీన్ని మీరు కౌంటర్ ఇచ్చారా? ఆ సోదరుడు ఆ విషయాన్ని పెట్టిన రోజే నాకు సోదరుడు మెసేజ్ ఫార్వర్డ్ చేసిండు, అన్న దీనికి ఆన్సర్ కౌంటర్ ఇయ్యని. ఒకరు మన మీద ఆరోపణ చేసినప్పుడు గుమ్మడికాయల దొంగలు ఎవరైనా భుజాలు తడుముకోనక్కర్లేదు. నేను కాదని చెప్పక్కర్లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆ సోదరుడికి పెట్టాను, బ్రదర్ మీ వాయిస్ విన్నాను, ఇది నేను వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను, మీరు నా అభిప్రాయం కూడా తీసుకొని ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలి మీడియాలో అని చెప్పాను. తర్వాత ఒకరోజు రండి బ్రదర్ మీరు చెప్పేది కూడా నేను వీడియోలో పెడతాను అని అన్నాడు. తర్వాత ఒక 3 రోజులు టైం ఇచ్చాను. ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చని, ఒక అన్న కోసమే కాదు మిగతా అందరి కోసం ఒక ఓపెన్ వీడియో చెప్పినాక కూడా మళ్ళీ వీడియోలు చేసి మొత్తం ఓపెన్గా నా మీద ఏ ఆరోపణలు ఉన్నా మా ఇంటికి రావచ్చు, చదువులు అంటే సర్టిఫికేట్లు చూపిస్తా, ఆధారాలు కావాలంటే నా ఆదాయ వ్యయాలని చూపిస్తా, నా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇస్తా, నా పాస్తులు చూపిస్తా. నేను బతుకుతూ సమాజానికి ఏదో మేలు చేయాలనుకుంటున్నా, సమాజం మీద వాడి బతికే రకం కాదు, నేను దోసుకునే రకం కాదు అని చెప్పేశారు. ఎవరు రాలే. వచ్చిన మిత్రులకు వివరించాను, సారీ చెప్పిపోయింది. ఆ తర్వాత కూడా ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు రండి అన్న ఛానల్కి, పలానా ఒక వ్యక్తి చెప్తే నేను ఈ విషయం పెట్టినాను, నాకైతే ఈ విషయం తెలియదు కదా అన్నాడు. బ్రదర్ పలానా ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి సార్ నా గైడు, ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళండి, ప్లాగరిజం టెస్ట్ చేస్తే 99 మార్క్స్ వచ్చి <1% ప్లాగరిజం వచ్చింది. ఓకేనా? అప్పుడు వచ్చిన 1100 పిహెచ్డి థీసిస్లో ప్యూర్ ఒరిజినల్ థీసిస్ నాది అంటే తేలింది. కాబట్టి ఈ చదువులు ఇక్కడ చదువుకున్నాను. 10th ఫెయిల్ కాదు, స్కూలు సెకండ్ ర్యాంక్ నాది. మా కమలాపూర్లో మా ఊరు కన్నూరు గ్రామ పంచాయతీలో స్కూల్ సెకండ్ టాపర్ నేను. చదువుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త బ్రదర్ అని చెప్పాను. అలాగే నాస్తిక సంఘంలో ఆర్థిక ఆరోపణలతో ఈయన తొలగించారు అంటే నువ్వు ఆ రాష్ట్ర కమిటీ సమావేశంలో కానీ ఆ మినిట్స్ బుక్ కానీ ఆధారం ఉండాలి కదా. నువ్వు దొంగ అనగానే నీ నడుము కింద పుట్టుమొచ్చిందని అంగిలేవాడు చూపిస్తాను. కొంతమందిని చూసి వచ్చేమో డబ్బులు ఇచ్చి పిహెచ్డీ కొనుక్కున్న వాళ్ళని, అలా చూసి ఆ విషయం ఆ మాట అన్నాడు కావచ్చు. ఆ మాట ఆయన అడగాలి కదా, అయ్యా మీరు ఒకటి ఇప్పిస్తారా అని అడగచ్చు, లేదా ఎవరెవరు తీసుకున్నారో చెప్పండి అయ్యా అని అడగచ్చు, లేదా నరేష్ గారిది అయితే ఒరిజినల్ పిహెచ్డి అని చెప్పొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఒకరు ఆవేశపడ్డంత మాత్రాన లేకపోతే అరిసినంత మాత్రాన మనం కూడా కరద్దామా? పరువు నష్టం ఉంటుంది కదన్నా. ఇప్పుడు బ్రదరు ఆయన మీద పరువు నష్టం కేసు వేస్తాం, ఒక ₹1 కోటి కేసు వేయాలి. అప్పుడు కోర్టు ఫీజు ఎంత కట్టాలో నీకు తెలుసా? ₹1,00,000 కట్టాలి తెలుసా? ₹1,00,000 కడతాం. ఓ 7 ఏళ్ల పాటు అది తిరుగుద్ది. ఈ 7 ఏళ్ళు నేను ఆయన నా శత్రువుగా తయారు చేసుకోవడమేనా? ఈ ఏడాదిలో ఆయనకు తెలిసిన వాళ్ళు లేదా ఆయనే పరిశీలించి అరే ఈ నరేష్ బ్రదర్ పట్ల ఈ విషయంలో నేను పొరపడ్డానని ఆయన తను మార్చుకుంటాడేమో. ఆయన చెప్పేది కూడా నిజం కావచ్చు బ్రదర్. ఎందుకు అబద్ధం నువ్వు ఆయన ఎందుకు ప్రవీణ్ గారిని ఎందుకు తప్పు పడతావు? తప్పు పడట్లేదు, నిజమా అబద్ధమా మీపైన ఆరోపణ. అరే నేను ఖండిస్తూ ఆయనకే చెప్పిన, ఇంకేం కావాలి? నేను చెడ్డోని అయితే సమాజం నన్ను తిరస్కరిస్తాను, మంచోని నన్ను నమ్మితే నన్ను ఆదరిస్తాడు.
ఇప్పుడైతే నన్ను సమాజం ఆదరిస్తుంది. నేను చెడ్డోడు నన్ను తెలిసినాడు సమాజం నన్ను ద్వేషిస్తుంది. నా గిరాకీ బంద్ అవుతుంది కదా, అంతే కదా. అన్న ఇంతకుముందులాగా మీరు తిరగట్లేదు, దాక్కొని భయపడ్డారా అని కొంతమంది అనుకుంటున్నారు. మీరు అప్పటంత యాక్టివ్ లేరని చాలామంది అనుకుంటున్నారు. మీరు దాక్కుంటున్నారా, భయపడుతున్నారా, అసలు మీరు ఏం చేస్తున్నారు? బైరి నరేష్ ఏడి అని చెప్పేవాళ్ళు ఎక్కడ అని అనేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు అయితే ఇచ్చారు. అంతకుముందు అయితే మొత్తానికి 1 year పూర్తి సోషల్ మీడియా లేకుండా కొన్ని మీ ఛానల్లో మాత్రమే కొన్ని వీడియోస్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు సమాజానికి భయపడుతున్నారా? తప్పు అభిప్రాయం సోదర. బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. బైరి నరేష్ ఇంటర్వ్యూలు కాదు, వివిధ ఛానల్లో వచ్చే రీల్స్ కట్టింగ్స్ కాదు. బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ ఏడాదిగా ఆయన ఏం చేస్తుండే, 2 ఏళ్ళుగా ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ కనిపిస్తుంది కదా. నువ్వు పని చేస్తాను అన్నంత మాత్రం నేను చేస్తున్నట్టు కాదు, నువ్వేడో పని చేస్తలేవు దాక్కున్నావు అంటే నేను దాక్కున్నట్టు కాదు. ఓకేనా? అలానే నేను బరి తెగించి మీసాలు వడిపెట్టి తిప్పట్లేదు. మీరు అనుకున్నట్టుగానే ఒకవేళ భయపడ్డాడు అని వాళ్ళు అనుకుంటే అనుకోని, లేదు ఇంకెక్కువ పని చేస్తున్నాను అంటే అనుకోని. మీ మీడియా వాళ్ళు చూపించినప్పుడు బాగా పని చేసినట్టు మీరు చూపించకపోతే నేను పని చేయనట్ట. నేను నా యూట్యూబ్ ఛానల్లో స్పష్టంగా కమ్యూనిటీ పోస్ట్ పెడతా, పలానా తేదీ పలానా జిల్లా పలానా ఊరికి వెళ్తున్నాను అని. నాకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది, 5500 మంది ఫాలోవర్స్ ఉంటారు. అందులో ఫేస్బుక్ ఉంటుంది, ఒక 5000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఫ్రెండ్సే 5000 మంది ఉంటారు. యూట్యూబ్ 2,15,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, నాకు సబ్స్క్రైబర్స్ ఉంటారు. నా దగ్గర 10,000-15,000 మంది రెగ్యులర్గా వాట్సాప్లో నా గ్రూపులలో ఉంటారు. నేను ఏడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా అనేది ఓపెన్గా పెడుతూనే ఉంటా. ఆ జిల్లా కమిటీ వాళ్ళు కూడా రేపు నరేష్ అని ఇక్కడికి వస్తున్నాడని స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. అక్కడ రోజంతా పాల్గొంటా. ఇప్పుడు అంతేందుకు, ఎవ్రీ ఇయర్ April 14th ట్యాంకు బండి పైన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, వివిధ జిల్లాల్లో ఉన్న నాయకులందరూ నల్ల చొక్కా వేసుకొని ఉదయం 6 గంటలకే ట్యాంకు బండి పైకి రండి. పొద్దున్నే ఫస్టే బాబాసాహెబ్కు సెల్యూట్ చేద్దాం. ఈసారి పంచశీల ప్రతిజ్ఞ. నేను పంచశీల 22 సూత్రాలు కాదు 5 సూత్రాలు. నేను వ్యభిచారం చేయను, మద్యం సేవించను, జీవహింస చేయను, దొంగతనం ఆడను, అలాగే అబద్ధాలు ఆడను అనేటువంటి 5 ప్రతిజ్ఞలు పంచశీల ప్రతిజ్ఞ అని పెట్టినవి ఈసారి. సో లాస్ట్ టైం బ్లాక్ సెల్యూట్, ఇప్పుడు పంచశీల ప్రతిజ్ఞ. ఈ 5 మీద మాట్లాడుకొని 1000-2000 మంది బ్లాక్ షర్ట్స్ వేసుకొని వచ్చి మెడలో MNS ID ట్యాగ్ వేసుకొని ఒక్కసారి సెల్యూట్ చేసి ప్రతిజ్ఞ చేసి వెళ్తాం. ఇక అది డేట్ సేమ్ ఫిక్స్ కదా. సో నేనైతే నా కుటుంబాన్ని చూసుకుంటూ, నా సైకాలజీ కౌన్సిలింగ్ చూసుకుంటూ, నా పొలాలు వ్యవసాయం చూసుకుంటూ, ఓ షాప్ ఉంటుంది అది చూసుకుంటూ, నా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ వెళ్తూ ఉంటాను. మీ లక్ష్యం ఏంటండి? సమాజానికి మీ లక్ష్యం ఏంటి? అందరి నాస్తికులుగా అంటే మీ ఆలోచన విధానం ఉన్న వాళ్ళు నేను సంప్రదించి మూఢనమ్మకాలు దేవుని లక్ష్యం అంటే ఏం లేదు బ్రదర్. నేను బతుకున్నన్ని రోజులు మూఢనమ్మకాలతో ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ వాళ్ళు నష్టపోకుండా చూడడము, మూఢనమ్మకాల పేరుతో ఎక్కడైనా దుర్మార్గాలు జరిగినప్పుడు ఆడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడము, ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడము, నాలాంటి వాళ్ళందరినీ కూడగట్టడము, వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడము, పుట్టుక సందర్భంగా పుట్టినరోజు, పెళ్లి రోజు, చావు, వ్యాధి సభ, గృహప్రవేశము, ఒక ప్రత్యామ్నాయ మహనీయుల దారి, సైంటిస్టుల దారి, విజ్ఞానాన్ని వివరించడం, హక్కులు పోరాటాల స్ఫూర్తిని వివరించడం, బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, భగత్ సింగ్ల స్ఫూర్తిని వాళ్ళకు కలిగించడము, వాళ్ళకున్న రకరకాల సమస్యల మీద పరిష్కారాలను వెతుకుతూ వాళ్ళకు అందుబాటులో పెట్టడము, బతికున్నన్ని రోజులు అందరికి అందుబాటులో ఉంటూ నాకు తెలిసిన విషయాలను వివరిస్తూ అనేక పుస్తకాలు తెలుసుకుంటూ నన్ను నేను మెరుగుపరుచుకుంటూ సమాజ చైతన్యంలో నాదైన పాత్ర పోషిస్తూ ఊపిరిన్నంత వరకు పనిచేయడమే నా లక్ష్యం. అంటే నాస్తికుల పండుగలు ఏముంటాయి సంవత్సరం మొత్తం? పండుగ అంటే పైసలు ఉన్న రోజు పండుగలు అంటారు కదా, పైసలు ఉన్న రోజు పండుగ అంటారు కదా, అంతే. రోజు పండుగ కావాలంటారు, పసిపిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉదాహరణ April 14 పెద్ద పండుగ, అట్లయితే మళ్ళీ కూడా చాలా April 14 ఒక పండుగలానే భావిస్తారు. అరే బ్రదర్, నువ్వు డబ్బు ఉన్నప్పుడు పండుగ అన్నట్టుగా నీకు పుట్టినరోజు పండుగ ఉంటుంది, పెళ్లి రోజు పండుగ ఉంటుంది, నీ భార్య పుట్టినరోజు పండుగ ఉంటుంది, నీ పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు పుట్టినరోజు పండుగ ఉంటుంది, యానివర్సరీలు పుట్టినరోజులు పండుగలు. తర్వాత ఉగాది ఏ దేవుడికి సంబంధించింది కాదు, హ్యాపీగా జరుపుకుంటారు.
దాన్ని కూడా జాతకాలు చూసి దాన్ని పెంటపేట చేసిర్లే కానీ. అలాగే అప్పుడు నేచర్లో వేపపోతా తర్వాత సంక్రాంతి పొంగల్ అని అంటారు, అది కూడా రైతుల పండుగ. రైతులు ఇది వాతావరణ పండుగలు. ఇవి రెండు. జాతీయ స్వాతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15 ఉంది కదా, 26 జనవరి రాజ్యాంగం ఆమోదించిన రోజు, మన హక్కులు ఇవ్వడం కోసం చనిపోయిన మహనీయుల పుట్టినరోజులు, వర్ధంతులు, గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టిన సైంటిస్టుల జయంతులు, వర్ధంతులు, సైన్స్ డే ఒక పండుగ. నాస్తికులకి ఎక్కువ పండుగలు ఉన్నాయి అయితే. పండగ రోజు పండుగ నాస్తికుడికి. అంటే పుట్టినరోజులు ఏదో దేవుడు ఏదో ఒక రాక్షసుని చంపినప్పుడుదో, లేకపోతే శిలువకి ఎక్కినప్పుడుదో, సమాధిలోకి వెళ్ళి లేచి మళ్ళీ వచ్చినప్పుడుదో, క్రిస్మస్ అనో, లేకపోతే ఇంకే గుడ్ ఫ్రైడేనో, లేకపోతే బక్రీదో, రంజానో, ఈదో, ఇవి కూడా కాదు. మాకు డబ్బులు ఉన్నప్పుడు పండుగ, అందరం సంతోషంగా కలిసినప్పుడు పండుగ, అంతే. అందరూ హిందువులు కాలేరు, అందరూ ముస్లింలు కాలేరు, అందరు క్రైస్తవులు కాలేరు, అందరూ నాస్తికులు కాలేరు. సమాజం అలా వెళ్తుంది ముందుకు. సో మీరు ఫైనల్గా మీరు ఆ వీడియో చూసేటోళ్ళని అందరు ఉద్దేశించి చెప్పే పెద్ద ఫిలాసఫర్లమో, థింకర్లమో, లేకపోతే సందేశం ఇస్తున్నాం అనగానే వేల మంది లక్షల మంది ఫాలోవర్లు ఉన్న పవన్ కళ్యాణ్లా కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఉంటారు, చిరంజీవి పిలుపునితో బ్యాచ్ కదులుతుంది, రజనీకాంత్ పిలుపునిస్తూ బ్యాచ్ కదులుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వీడియో చూసిన నా మిత్రులారా, మీ కుటుంబాలని చక్కగా సమర్థవంతంగా నడిపించుకోండి. చెడ్డ అలవాటు లేకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. సంపాదిస్తూ సేవ్ చేస్తూ సమాజానికి సేవ చేయండి. నిరంతరం పుస్తకాలు చదవండి. మంచి మిత్రులతో స్నేహం చేయండి. చెడును గుర్తించి దూరం చేయండి. మూఢనమ్మకాలు మీ కుటుంబంలో నుంచి వదిలేయండి. మన చుట్టూ అన్ని మతాల వాళ్ళు, అన్ని దేవుళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా బాధ పెట్టకుండా ఆలోచింపజేయండి. అలానే మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు, అభ్యంతరం లేకపోతే నాతో కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళు మీ పేరు వివరాలు నా వాట్సాప్కు పంపండి. 7013160831కి మీతో కాంటాక్ట్లో ఉంటాను. మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా, చెడు ఉంటే గుర్తించండి, ఎవరిని ద్వేషించకండి. సో ఇది ఫ్రెండ్స్, బైరి నరేష్ గారితో ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ పూర్తి చూసిన వారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో రాయండి. సో నేను ఎవరిని దేవుణ్ణి నమ్మొద్దు అని చెప్పట్లేదు. మీరు దేవుణ్ణి నమ్మే ఎంత స్వేచ్ఛ ఉందో, లేడు అని నాకు స్వేచ్ఛ ఉంది తప్ప నేను ఎవరు నమ్మొద్దు అనట్లేను. నా లక్ష్యం అంటూ నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకువెళ్తూ ఈ సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలిస్తూ మంచి సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను. అన్ని మతాలలో ఉన్న భక్తులకు నేను వ్యతిరేకిని కాను. నాలాంటి ఆలోచన ఉన్న వారందరూ కూడా ఈ సంఘంలో చేరుతారు. ప్రత్యామ్నాయ సంస్కృతి ద్వారా ఈ సమాజం ముందుకు వెళ్తుంది. సో ఎవరిని నమ్మొద్దని నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు. బైరి నరేష్ అంటే కోపడేవారు ఒకసారి ఆలోచించండి. మీ పండుగలు చేయొద్దనట్లేదు, మీ దేవుని నమ్మొద్దని చెప్పట్లేదు, ఆలోచించమనే చెప్తున్నాను. ఆలోచిస్తే మీరు ప్రత్యామ్నాయ సంస్కృతి నాస్తికులుగా జీవించండి, లేదు అంటే మీరు భక్తులుగానే ఉండండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి బైరి నరేష్ గారు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. నా ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ప్రత్యామ్నాయ సంస్కృతి ద్వారా మీలాంటి ఆలోచనలు ఉన్న వారిని ఈ సంఘాన్ని బలోపేతం చేసుకొని వెళ్ళాలని 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా మా ప్రాంతానికి వచ్చినప్పుడు నేనే ఇంటర్వ్యూ చేశాను నిన్ను. ఈరోజు ఒక ఛానల్ పెట్టి నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చారు. చాలా చాలా సంతోషం. విష్ ఆల్ ది బెస్ట్. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మీరు కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలు పక్కన పెట్టండి, మతాల మధ్య గొడవలను పక్కన పెట్టండి, సమాజంలో సామాన్యుడి జీవితాన్ని చూపించండి, మంచిని చూపిస్తూ మంచితో ఈ సమాజాన్ని నింపండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.